నీట్ లీకేజ్ వ్యవహారం ఘోర పాపమని, విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్న వాళ్ళు ఎవరిని వదిలిపెట్టలేదు, బాధ్యులను జైలుకు పంపించాము, అలాగే దీనికి సంబంధించిన వాళ్ళు కూడా శిక్ష అనుభవిస్తారు అని ప్రధానమంత్రి మోదీ మొట్టమొదటిసారి దీని మీద స్పందించారు. అది ఎంపీల సమావేశంలో, ఎన్డీఏ ఎంపీల సమావేశంలో, ఎందుకంటే పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి. అయితే దీని మీద ప్రధానమంత్రి పార్లమెంటులో మాట్లాడాలి, పార్లమెంట్లో దీనికి సమాధానం చెప్పాలి. అనేక మంది విద్యార్థుల ఆత్మహత్యలకు సంబంధించి ప్రధానమంత్రి స్పందన ఏంటి, ధర్మేంద్ర ప్రధాన్ ఇంకా రాజీనామా చేయకుండా ఎందుకున్నారు, ఈ డిమాండ్లన్నీ ప్రతిపక్షాలు చేస్తున్నాయి. సో పార్లమెంట్ సమావేశాలు 2 రోజుల నుంచి మొదలైనా కూడా అవి ఏదో కారణంతో ఈ నిరసనలతో వాయిదా పడుతూ వస్తున్నాయి. మరోవైపు ఢిల్లీ దద్దరెళ్ళిపోతోంది. ప్రతిపక్షాల నిరసనలతో కాదు, కాక్రోచ్ జనతా పార్టీ వేల మంది విద్యార్థులు, నీట్ విద్యార్థుల తల్లిదండ్రులు, కొంతమంది రాజకీయ పార్టీల కార్యకర్తలు, అది ఏ పార్టీ వాళ్ళు ఉన్నారని తెలియకపోయినా కొంతమంది బహుశా జాయిన్ అయి ఉండొచ్చు. వేల మంది చలో పార్లమెంట్ అంటే పార్లమెంటు ముట్టడికి పిలుపునివ్వడంతో ఒక్కసారిగా 2 రోజుల నుంచి ఢిల్లీ వాతావరణం చాలా హాట్గా ఉంది. అంటే కంట్రోల్ చేయలేని స్థాయిలో ఉన్నారు. బహుశా ఈ స్థాయిలో కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు పెరిగిపోతాయని ప్రభుత్వం ఊహించుండదు. ఎందుకంటే కొంతమంది కొన్ని లెక్కల ప్రకారం దాదాపు 60-70 వేల మంది పైనే ఉన్నారని చెప్తున్నారు, కొంతమంది 15-20 వేల మంది ఉండొచ్చు అంటున్నారు, కొంతమంది 1,00,000 వరకు ఉండొచ్చు అని చెప్తున్నారు. బట్ ఎంతమంది అన్నా కూడా నిరసన తాలూకా స్థాయి ప్రభుత్వాన్ని ఆలోచింపజేసింది, ప్రభుత్వాన్ని కిందకి దించింది. కానీ సోనం వాంగ్చుక్ ఇదే డిమాండ్ మీద, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ మీద 20 రోజులకు పైగా ఆయన దీక్ష కూర్చుంటే ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆఖరికి ఆయన హాస్పిటల్లో కోర్టు జోక్యంతో పెట్టాల్సి వచ్చింది. అక్కడ కూడా ఆయన నిరసన కొనసాగిస్తున్నారు. తర్వాత ఏదో ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. కేంద్ర మంత్రులు ఇప్పుడు కలుస్తున్నారు ఆయన్ని. అలాగే సీజేపీ ప్రతినిధులను కూడా నడ్డా పిలిపించుకుని మాట్లాడారు. కానీ ఈ డిమాండ్ వాళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్నారు. మొట్టమొదటి నీట్ పరీక్ష లీక్ అయింది, ఆ తర్వాత మళ్ళీ టైం తీసుకున్నారు, నీట్ పరీక్ష జరిగిపోయింది, దాని ఫలితాలు కూడా వచ్చేసాయి. కానీ ఆత్మహత్య చేసుకున్న మా పిల్లల సంగతి ఏంటి, వాళ్ళ ప్రాణాలు ఎలా తిరిగి తీసుకొస్తారని తల్లిదండ్రులు అడుగుతున్నారు. సో సీజేపీ నిరసనలు ఒకవైపు జరుగుతున్నాయి. వాళ్ళ మీద మొన్న జరిగిన లాఠీచార్జికి నిరసనగా, ఎందుకంటే లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది, టియర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చింది, మమ్మల్ని దారుణంగా కొట్టారు అని చెప్పి అక్కడ విద్యార్థులు, మహిళా విద్యార్థులు వాపోతున్నారు. ఒక అమ్మాయి అయితే వెంటిలేటర్ మీద ఉంది, ఆ అమ్మాయి చావు బతుకుతో పోరాడుతోందని చెప్తున్నారు. అలాగే ఎటువంటి బ్యాడ్జులు లేకుండా, యూనిఫామ్స్ లేకుండా పోలీసులు వాడే లాఠీలు పట్టుకుని కొంతమంది సివిల్ డ్రెస్సుల్లో కూడా విద్యార్థులను కొడుతున్నారు. వాళ్ళెవరు? వాళ్ళు వీడియోల్లో మనం చూస్తే ఎవరు మీరు మమ్మల్ని ఎందుకు కొడుతున్నారంటే వాళ్ళు వచ్చి కొడుతున్నారు తప్ప సమాధానం లేదు. మరి వాళ్ళు టాస్క్ ఫోర్స్ పోలీసులా, సివిల్ పోలీసులా, లేకపోతే మోరల్ పోలీసింగ్ చేస్తున్న వాళ్ళ, లేకపోతే ఏదన్నా రాజకీయ పార్టీకి చెందిన వాళ్ళ, ఇది కూడా తెలియాలి కదా. అలాగే కొంతమంది విద్యార్థుల ఆచూకీ గల్లంతైపోయింది. మరి వాళ్ళందరూ ఏమైపోయారు? కొంతమంది మీద కేసులు పెట్టారు సరే, కొంతమంది గల్లంతైపోయారు. వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో దీనికి నిరసనగా ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీతో సహా కేరళ ముఖ్యమంత్రి, కర్ణాటక ముఖ్యమంత్రి, ఎంపీలు అందరూ ప్రధానమంత్రి ఇంటి ముందు నిరసనకు దిగారు. అంటే ప్రధానమంత్రి ఇల్లు ముట్టడించారు. ఒక రాజకీయ పక్షం ప్రధానమంత్రి ఇంటిని ముట్టడించడం అనేది గడిచిన 2 దశాబ్దాలు లేదు. అంటే అది కూడా ఖర్గే ఇల్లు ప్రధానమంత్రి ఇంటికి సుమారు 2.3-2.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నిన్న ఖర్గే బర్త్డే, సో ఆయనకి విషెస్ చెప్పడానికి అనుకున్నారు. కానీ మెరుపు వేగంతో అందరూ అక్కడికి వచ్చి ధర్నాలో కూర్చున్నారు. సో మరి ప్రధానమంత్రి లోక్ కళ్యాణ్ మార్గ్ ఇంటి వద్ద ఈ పరిస్థితి ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఊహించుండవు. సుమారు 3-4 గంటల పాటు అక్కడ నిరసనలు, నినాదాలు చేశారు. తర్వాత ప్రియాంక గాంధీని, రాహుల్ గాంధీని, ఇతరులని పోలీస్ స్టేషన్కి తరలించడం, ప్రియాంక గాంధీ కోసం సోనియా గాంధీ పోలీస్ స్టేషన్కి రావడం, కొంతసేపటి తర్వాత రాహుల్ గాంధీని ఆయన ఒక స్టేడియానికి తరలించారు, అక్కడి నుంచి పంపించేశారు. అంటే ఇదంతా ఏమి ఊహించలేదా కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం? ఒక పొలిటికల్ సెటైర్గా, ఒక మీమ్గా స్టార్ట్ అయింది కాక్రోచ్ జనతా పార్టీ అని. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసిన కొన్ని వ్యాఖ్యలకు నిరసనగా సోషల్ మీడియాలో మొదలైన ఈ ఉద్యమం ఇవాళ ఢిల్లీ పార్లమెంటు వీధులను కంగారు పెడుతోంది. ఎస్, లేకపోతే ప్రభుత్వం చర్చలకు మేము సిద్ధంగా ఉన్నామని చెబుతోంది. ఇప్పటికే 2 ప్రతినిధులు వెళ్ళి కేంద్ర మంత్రిని అడ్డాన్ని కలిశారు. మరోవైపు రాహుల్ గాంధీని జితేంద్ర సింగ్, ఇంకొక
మోహన్ ఇంకొక కేంద్ర మంత్రి కలిశారు. అయితే ఆయన ఒప్పుకున్నారు, పార్లమెంట్లో మేము చర్చకు పెడతామని. కానీ తర్వాత మళ్ళీ నిరసన కొనసాగించారని మంత్రి అంటున్నారు. లేదు, పార్లమెంట్లో ప్రధానమంత్రి సమాధానం చెప్తారని స్పష్టంగా వాళ్ళు ఏం చెప్పలేదు అని రాహుల్ గాంధీ అంటున్నారు. తర్వాత నిన్న లేట్ నైట్ కూడా ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. ప్రధానమంత్రి దీని మీద స్పందించాలి, విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి, దానికోసమే మేము వెళ్ళి నిరసన చేశామని. అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో కేజ్రీవాల్, మీకు అసలు ఈ నిరసనలు ఉద్యమాలు అక్కడి నుంచి పుట్టిందే కదా, అన్నా హజారే ఉద్యమం నుంచి పుట్టుకొచ్చిన పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ. కేజ్రీవాల్ ఎక్కడా కనపడలేదు. కానీ కేజ్రీవాల్ ఏమన్నారంటే ఇది బీజేపీ కాంగ్రెస్లో లాలూచీ పడి ఒక డ్రామా చేస్తున్నాయి. ఎందుకంటే సోనం వాంగ్చుక్ని పరామర్శించలేదు, సీజేపీ ఎన్నాళ్ళని ధర్నా చేస్తుంటే పట్టించుకోలేదు, కాంగ్రెస్ మాత్రం రాహుల్ గాంధీ ధర్నా చేస్తుంటే బీజేపీ పెద్దలు కేంద్ర మంత్రులు వచ్చేశారు అని. అది అంత అంటే పొలిటికల్ కామెంట్లా చేశారు. బట్ బీజేపీ కాంగ్రెస్ మధ్య ఒక పొలిటికల్ డ్రామా ఈ విషయంలో జరుగుతుందనేది బహుశా దేశవ్యాప్తంగా ఎవరు దాన్ని నమ్మే అంశం కాదు. కానీ అసలు ఈ పరిస్థితి వరకు తీసుకురావడానికి కారణం ఏంటి? ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చెయ్యాలి అనే డిమాండ్ సీజేపీ చేసింది, తల్లిదండ్రులు చేశారు, లేకపోతే అఖిలపక్షం విపక్షాలు చేశాయి. కానీ ఇదే ధర్మేంద్ర ప్రధాన్ నిన్న రాహుల్ గాంధీని విద్యార్థులను అడ్డుపెట్టుకుని నువ్వు పొలిటికల్ డ్రామా ఆడుతున్నావు విమర్శించారు. ఇప్పటికే ఆయన విమర్శిస్తున్నారు. అంటే ఇన్ని లక్షల కుటుంబాలకు సమాధానం ఎలా చెప్పాలి? సరే, కొంతమంది అడుగుతున్నారు రాజీనామా చేస్తే అయిపోతుందా అంటే, రాజీనామా చేస్తే అయిపోతుందంటే అది నైతిక బాధ్యత. ఇంతకుముందు ప్రధానమంత్రులు, రైల్వే మంత్రులు, హోంమంత్రులు అనేక అంశాలకు రాజీనామా చేశారు. అఫ్కోర్స్ ఇప్పుడు ఎలాగూ క్యాబినెట్ రీషఫిలింగ్లో ధర్మేంద్ర ప్రధాన్ పదవి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మోస్ట్లీ తీసేస్తారని అంటున్నారు. కానీ నిన్న ప్రధానమంత్రి ఒక మాట అన్నారు, విద్యార్థుల్ని రాజకీయాలకు వాడుకోకండి, రెచ్చగొట్టకండి అని. ఎవరిని ఉద్దేశించి అన్నారు? కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించా, లేకపోతే కాక్రోచ్ జనతా పార్టీని ఉద్దేశించా? ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీని ఒక యాంటీ ఎలిమెంట్ గ్రూప్గా చూస్తున్నారు. కానీ అందులో విద్యార్థులు ఉన్నారు, వాళ్ళు ఇంకా రాజకీయంగా పార్టీ పెట్టలేదు. అయితే ఇక్కడ సీజేపీది కూడా ఒక పొరపాటు నాకు కనిపించింది. ఏంటంటే మమ్మల్ని రాజకీయ రొచ్చులోకి లాగద్దని చెప్తున్నారు వాళ్ళు. కానీ రాజకీయ పార్టీల నేతలు అక్కడికి వెళ్ళి సంఘీభావం ప్రకటిస్తున్నారు కదా. ఇప్పుడు నిన్న ఉద్ధవ్ ఠాక్రే వెళ్ళారు, ఇంకా లెఫ్ట్ పార్టీల వాళ్ళు వెళ్ళారు, అనేక మంది అక్కడికి వెళ్ళినప్పుడు రాజకీయాల్లోకి రాకుండా ఉండడం కుదరదు. ఇంకా రాజకీయాన్ని ఫస్ట్ అసలు రొచ్చు అనడం మానేస్తేనే మార్పు అనేది ఏమైనా జరుగుతుంది. ఒక కాజ్ మీద మీరు ఫైట్ చేస్తున్నప్పుడు దానికి పొలిటికల్ సపోర్ట్ మీరు వద్దన్నా కాదన్నా అవునన్నా బయట నుంచి వస్తుంది. అదే నిన్న ప్రధానమంత్రి ఇంటి దగ్గర కాంగ్రెస్ పార్టీ ధర్నా. సరే, కాంగ్రెస్ పార్టీ సీజేపీతో ఎందుకు కలిసి పనిచేయట్లేదు? అసలు ఆ వేదిక దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదు? వాళ్ళు రావద్దన్నారా? లేకపోతే అన్నా హజారే ఉద్యమం నుంచి పుట్టుకొచ్చి కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా ఎలా దెబ్బతీసిందో అలాగే సీజేపీ కూడా దెబ్బతీస్తుందని కాంగ్రెస్ పార్టీ భయపడుతోందా అనే చర్చ కూడా జరుగుతోంది. సో మొత్తం మీద ఢిల్లీ అయితే దద్దరిల్లుతోంది. ఇవాళ పార్లమెంట్ సమావేశాలు కూడా ఎంతవరకు సజావుగా జరుగుతాయో నమ్మకం లేదు. ఈ నీటికి సంబంధించి ప్రధానమంత్రి సమాధానం చెప్పే వరకు ఈ నిరసనలు కొనసాగుతూనే ఉంటాయా? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలా? ఇప్పుడు అక్కడి నుంచి ప్రధానమంత్రి రాజీనామా చేయాలనేది పొలిటికల్ డిమాండ్. ప్రధానమంత్రి, హోంమంత్రి రాజీనామా చేయాలని సీజేపీ డిమాండ్ అయితే ధర్మేంద్ర ప్రధాన్ వరకే ఉన్నట్టుగా. సీజేపీ పేరుతో కొంతమంది దాడులు చేస్తున్నారు. మేము జంతర్ మంతర్ దగ్గర మాత్రమే పోరాటం చేస్తున్నాం, మాది హింసాత్మకంగా ఉండే పోరాటం కాదు, మేమందరూ మా డిమాండ్ని చాలా నిరసనపూర్వకంగా తెలియజేస్తున్నాం తప్ప హింసకు తావలేదు. మా పేరుతో బయట ఎవరైనా వేరే వాళ్ళు కొట్టినా హింస చేసినా మాకు సంబంధం లేదని సీజేపీ చెప్తోంది. అయితే కొంతమంది సీజేపీ ఆందోళనకారులు అని బయట పోలీసుల మీద దాడులు చేయడము అనేక చోట్ల జరిగింది. మరి అది వాళ్ళకి సంబంధించిన వాళ్ళ? ఎందుకంటే సీజేపీ అధికార ప్రతినిధి ఒక అతను నిన్న ఓపెన్గానే ఆయన ఏదో నిరసనలో ఉన్నప్పుడు ఏదో తిన్నాడని బర్గర్ ఏదో అతన్ని తీసేశారు అధికార ప్రతినిధిగా పోస్ట్ నుంచి. అతను మళ్ళీ దాని మీద నిరసనగా అతను కూడా నిరసన తెలియజేశాడు, నన్ను ఎవరు కంట్రోల్ చేస్తారని మళ్ళీ అది తింటూ. అంటే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇంత పెద్ద పోరాటాల్లో, ఉద్యమాల్లో. కానీ ఇది దారి తప్పితే ప్రధానమైన కాజ్ వాళ్ళు దేనికోసం ఫైట్ చేస్తున్నారనే కాజ్ అయితే పక్కకి వెళ్ళిపోతుంది. సో ఇందులోకి ఆల్రెడీ రాజకీయాలు చొరబడ్డాయి. దీంట్లో రాజకీయాలు వద్దు అంటే కుదరదు ఇంకా సీజేపీ. నాతో పాటు సామా రామ్మోహన్ రెడ్డి గారు, తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి, పార్టీ మీడియా కమ్యూనికేషన్స్ చైర్మన్ జాయిన్ అవుతున్నారు. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి, పార్టీ ముఖ్య నాయకులు. డి పాపారావు గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్. నమస్కారం పాపారావు గారు, రవికిరణ్ గారు, సామా గారు నమస్కారం. రవికిరణ్ గారు, నిన్న ప్రధానమంత్రి ఇంటి ముందు ఒక మెరుపు ధర్నా. అంటే అసలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ముఖ్యమంత్రులు, ఎంపీలు, తర్వాత అఖిలేష్ యాదవ్ వీళ్ళందరూ జాయిన్ అయ్యారు. సరే, ఒక పక్కన జంతర్ మంతర్ దగ్గర 2 రోజుల నుంచి తీవ్రస్థాయిలో నిరసనలు జరుగుతున్నాయి. కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన ప్రతినిధులు,
అనేక మంది తోడయ్యారు. అది ఎన్ని వేల మంది అనేది మరి లెక్కలు ప్రభుత్వం దగ్గరే ఉంటాయి, కానీ ఇట్స్ ఎ బిగ్ నెంబర్. అంటే మెట్రో ఆపేసి, బస్సులు ఆపేసి, జామర్లు కూడా పెట్టాల్సిన పరిస్థితుల్లోకి ఆ ఉద్యమం తాలూకు స్థాయి వెళ్ళిపోయింది. సో బీజేపీ డిఫెన్స్లో పడిందా, కేంద్రం డిఫెన్స్లో పడిందా? సార్ రిషి గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్కి ఏబిఎన్ వీక్షకులందరికీ శుభోదయం అండి. నమస్కారం. నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నేను పొద్దున జరిగినటువంటి ఎన్డీఏ పార్లమెంటరీ సమావేశంలో చాలా స్పష్టంగా చెప్పారు, ఇది పేపర్ లీక్ అన్నది అత్యంత హేయమైనది, దీన్ని ఎట్టిపసి ఉపేక్షించేది లేదు, బాధ్యుల్ని కఠినంగా శిక్షిస్తాం, ఈ సమస్య మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కలిసికట్టుగా పనిచేయాలి, అందరూ కలిసికట్టుగా రండి, దీని మీద చర్చిద్దామని చెప్పేసి చాలా స్పష్టంగా ఉదయం చెప్పారు. అలా చెప్పినప్పుడు, చాలా స్పష్టంగా చెప్పినప్పుడు, మరి ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు పిఎంఓ ఇంటికి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే గారు పుట్టినరోజు నిన్న. ఆ పుట్టినరోజు జరుపుకుంటా అందరికి వచ్చి అక్కడి నుంచి విరుపు వేగంతో వచ్చి ఇక్కడ మధ్యాహ్నం పూట ధర్నా చేయవలసిన అవసరం ఏంటి? ఒక ప్రధాన ప్రతిపక్ష నేత, ఒక రెస్పెక్టబుల్ ప్రతిపక్ష నేత ఈ రకంగా కూర్చొని రోడ్డు మీద హై సెన్సిటివ్ రేతుల్లో కూర్చొని ధర్నాలు చేయటం ఏంటి ధర్నా చేస్తున్నారు, ఏంటి మీ సమస్య అని మంత్రిగా స్వయంగా వచ్చి మాట్లాడితే నాకు చర్చ కావాలి పార్లమెంట్ లో దీని మీద ప్రధానమంత్రి సమాధానం చెప్పాలి అన్నారు. జితేంద్ర ప్రసాద్ గారు చెప్తున్నాను, నాకు దీనిలో పార్లమెంట్ మీద చర్చకి హామీ కావాలని. అదేగా పొద్దున ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు, సరే మేము మళ్ళీ ఇంకోసారి మాట్లాడి చెప్తాం అని చెప్పి మళ్ళీ వచ్చి రెడీగా ఉన్నారు, మీరు లేవండి చర్చకి రెడీ చేద్దాం రేపు మాట్లాడుకుందాం అంటే, లేదు నాకు ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా. అదే ఇందాక మీరు ఒక రెస్పెక్టబుల్ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉండి ఇందాకే ఒక మాట మాట్లాడటం ఇది ఎంతవరకు? అంటే ఇదివరకు అండి పిఎంఓ ముందు ధర్నా చేసిన చరిత్ర, కందహార్ విమానం హైజాక్ అయినప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు అక్కడ ధర్నా చేశారు. ఆ తర్వాత జేఎన్యూలో ఒక సందర్భంలో ఒక మర్డర్ అయితే దానికి సంబంధించి నక్సల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ధర్నా చేశారు. ఇప్పుడు ఆ తర్వాత రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీని ఆ రకంగా ఆ సరసన చేర్చి పడేశారు, ఆ రకంగా రోడ్డు మీద దించేశారు. ఈ సమంజసం వాళ్ళే కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రాల్లో ప్రభుత్వాలు లేవా? ఆ ప్రభుత్వాల్లో ముఖ్యమంత్రి లేరు, ముఖ్యమంత్రికి సీఎం ఆఫీసులు ఇవ్వ, ముఖ్యమంత్రులు కూడా కూర్చున్నారు ధర్నాలో. ఆ ముఖ్యమంత్రులకి ఆయా రాష్ట్రంలో ఇల్లు లేవా? అక్కడ మా ప్రతిపక్ష నేతలు లేరా? మా పార్టీ కార్యకర్తలు లేరా? ఇదే విషయాన్ని 2011లో ఆగస్టు 26వ తారీఖు ఒక మహానేత పార్లమెంట్ లో చెప్పిన వ్యాఖ్యలు ఏంటి చేస్తే, అది ఎవరు చేసి చెప్తాను. ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటి తెలుసా? ఇండివిజువల్స్ డిక్టేట్ టు క్రియేట్ law set a dangerous precedence of democracy and undermines the constitutional supremacy of parliament. కొంతమంది వ్యక్తులు రోడ్డు మీద కూర్చొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏదో చెయ్యాలి అంటే ఇది ప్రజాస్వామ్యాన్ని అభాసం చేయటం, పార్లమెంట్ ని హాస్యాస్పదంగా చేయటం, పార్లమెంట్ ని సీరియస్ గా తీసుకోవాలి. రాహుల్ గాంధీ పోలీసులు ఆయన తీసుకెళ్తున్నప్పుడు ఇప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం కనపడుతోంది భారతదేశంలో అన్నాడు ఆయన. నౌ ద డెమోక్రసీ ఇస్ హ్యాపెనింగ్ అంటే ఆయన కరెక్ట్ గా ఇంగ్లీష్ లో అన్న పదం వర్డ్స్ అయితే. అంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, ఇప్పుడు ఒక మాట. వాళ్ళు 2011లో ఆయన ఇచ్చినట్టు అన్నా హజారే గారు అజిటేషన్ కూర్చుందాం అనుకుంటే చాలు 2016లో ఆగస్టులో అరెస్ట్ చేసి జైల్లో పడేశారు కదా. ఆ తర్వాత వాళ్ళ కార్యకర్తలందరినీ పోలీస్ స్టేషన్ లో పెట్టారు కదా. అది సరిపోవట్లేదని చెప్పి స్టేడియం కూడా మార్చారు కదా. మరి ఆ రోజు నిరసన చేసిన బాబా రామ్దేవ్ గారి ఒళ్ళంతా వాయుగొట్టి లేపించేసి కదా రాత్రి. మరి ఎన్ని ఆ రోజు సమర్థించుకున్నారు కదా వాళ్ళు. ఈ రోజు మేము అటువంటిది ఏం చేసామా? ఎవరినన్నా సరే అక్కడ దీక్ష చేస్తున్నటువంటి కాక్రోచ్ బుద్ధింకులు గత 25 రోజులు 30 రోజులు చేస్తున్నారు. ఎక్కడన్నా సరే మేము అప్రజాస్వామికంగా ఇది అనుమతులు లేనప్పటికీ వాళ్ళ మీద ఒక స్టూడెంట్ వెంటిలేటర్ మీద ఉంది రవికిరణ్ గారు, ఒక స్టూడెంట్ బాధ్యత కరెక్ట్. నేను చాలా ఆవేదన చెందుతున్నా ఆ విషయంలో. నాకు పిల్లలు ఉన్నారు. ఇప్పుడు విద్యా వ్యవస్థలో మార్పులు రావాలి అన్న దాంట్లో నేను కూడా ఉన్నాను. చర్చ జరగాలి, పార్లమెంట్ జరుగుతుందో పక్కన ప్రధాన ప్రతిపక్ష నేతగా పార్లమెంట్ లో మాట్లాడాలా, రోడ్డు మీద మాట్లాడతారా? పార్లమెంట్ సెషన్ మొదలైంది మొన్నే కదా, 20వ తారీఖు కదా. అడ్డం పడుతుంది మీరే కదా. పార్లమెంట్ లో చర్చ రావడానికి అనేకమైన విధానాలు ఉన్నాయి కదా. రివ్యూ పిటిషన్లు అన్ని ఉన్నాయి కదా, ప్రొసీజర్స్ ఉన్నాయి కదా, కాన్స్టిట్యూషన్ ప్రొసీజర్స్, లేకపోతే అసెంబ్లీ పార్లమెంట్ ప్రొసీజర్స్ ఉన్నాయి కదా. అది చేయకుండా రోడ్డు మీద కూర్చో అంటే ఏంటి? అంటే తన క్రెడిట్ లో ఎక్కడైనా వెనకబడిపోతున్నారని చెప్పేసి ఈ హడావుడి చేశారని చెప్పి అనుకోవాలా? అంటే రోడ్డు మీద కూర్చుంటే చట్టాలు చేసేస్తాం అనుకుంటుంది, తప్పు, ప్రజాస్వామ్యం విరుద్ధం అని 2011 ఆగస్టు 26లో చెప్పింది. సిజేపీ ఉద్యమాన్ని కాంగ్రెస్ హైజాక్ చేయడానికి ప్రయత్నించిందంటారా? అదే కదా ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళ ఇండియా కూటమి సభ్యులు, నేను చెప్పిన మాట కాదు అది, ఇండియా కూటమి సభ్యులు చెప్తున్నారు.
ఇది ఈ బొద్దింకల పార్టీకి సృష్టించినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ మేము ఇంత కష్టపడి ఏదో చేసుకుంటే మాకేదో క్రెడిట్ వస్తుంది అనుకుంటే ఈ రోజు మళ్ళీ ఈరోజు క్రెడిట్ చోరీ చేస్తారని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతున్నారు. వాళ్ళు ఫీట్లు చేస్తారు, వాళ్ళు తిట్టుకొస్తారు. వాళ్ళనే ఒక లేదు. సో ఈ స్థాయిలో సిజేపీ చేస్తున్న ఉద్యమమో పోరాటమో ఒక క్రెడిట్ గేమేనా రవికిరణ్ గారు? ఇది అదే కనిపిస్తుంది సార్. ఇప్పుడు నేను ఒక 20 రోజులుగా అక్కడ నిరాదేశాలు 25 రోజులు చేస్తున్నారు కదా సార్. ఆ వేదిక మీద ఇప్పటి వరకు ఏమైనా కన్స్ట్రక్టివ్ డిస్కషన్ జరిగిందా? ఇది ఏ రకమైన మార్పులు తీసుకురావాలి, ఏ రకంగా చేస్తే బాగుంటుంది జన అక్కడ వచ్చిన బ్యాచ్ అంతా ఎవరు? నా రామ్ రహేగా, నా సీతా రహేగా, బస్ రహేగా, అల్లా కా నామ్, కాశ్మీర్ को चाहिए ఆజాదీ, నార్త్ ఈస్ట్ को चाहिए ఆజాదీ, ఆర్టికల్ 370 రద్దు చేయటం తప్పు, దాన్ని అలాగే ఉమర్ ఖలీద్ వెంటనే రిలీజ్ చేయాలి. ఎన్ని నీట్ పరీక్షా పత్రాల లీకేజ్ సంబంధించిన అంశాలే అండి. భర్త మాత అంటున్నారు, ఒకళ్ళు అంటారు వచ్చి భర్త మాతట, వీళ్ళకి 750 ఏళ్ళు భర్త ఏమో ముస్లింలు, 250 ఏళ్ళు భర్త ఏమో క్రిస్టియన్లు, ఇప్పుడు భర్త ఎవరు వీళ్ళకి తెలియదని అటువంటి వ్యాఖ్యలు ఆ వేదిక మీద చేస్తుంటే వీళ్ళు ఎందుకు ఆపలేదండి? ఈ కాక్రోచ్ బొద్దింకులు ఎందుకు ఆపలేదు? ఏంటి ఈ వేదిక మీద మాట్లాడతారు, ఎందుకు ఆపలేదండి? ఈ రోజు అంటున్నారు, ఇందాక మీరు కూడా చెప్పారు మాది హైజాక్ అయిపోయింది, ఎవరో కొంతమంది దీన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఇన్వాల్వ్ అయిపోయారు, బయట మా పేరుతో కొడుతున్నారు పోలీసులు, సంబంధం లేదన్నాడు అభిజిత్. నేను మీకు ఒకటి చూపిస్తాను. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వాట్సాప్ గ్రూప్స్, ఈ జేఎన్యూ సంసద్ చలో కోఆర్డినేషన్ వాట్సాప్ గ్రూప్, ఈ వాట్సాప్ గ్రూప్ ఈ యొక్క స్క్రీన్ షాట్ సోషల్ మీడియా తిరుగుతుంది, పోలీసులు విచారణ జరుగుతుంది. వీళ్ళు ఏం రాశారో చదువుతాను చూడండి ఒకసారి. ఆఫ్టర్ రీచింగ్ సమ్మరీ చెప్పేయండి. సమ్మరీ ఏంటంటే, మీరు ప్రొటెస్ట్ సైట్ వచ్చినప్పుడు నెట్వర్క్ డౌన్ చేస్తారు, నెట్వర్క్ డౌన్ చేస్తే మన మొబైల్ పనిచేయవు, మన యాజిటేషన్ కి సరిపోదు, అందుకని మీరు డౌన్లోడ్ బిరారు, బిచ్ అటువంటి యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటే నెట్వర్క్ లేనప్పటికీ మన పని మనం చేసుకోవచ్చు అని. ఇంకోటి చలో సంసద్ గ్రూప్, ఇంకో వాట్సాప్ గ్రూప్. వీళ్ళు ఏం చేశా, వీళ్ళు ఏమన్నారు తెలుసా, దేకో యార్, చూడండి మీరు ఎవరన్నా సరే దీని మీద ఉద్యమం కూర్చున్నారు, రండి ఆత్మార్పణ అయిపోండి, మిమ్మల్ని భావి తరాలు కేంద్ర మంత్రులు చచ్చిపోవాలి. ఒక నిమిషం మీ దగ్గర, మరి కేంద్ర మంత్రులు ఎందుకు చర్చలకు ఇప్పుడు మేము సిద్ధంగా ఉన్నామని, ఇప్పుడు గేట్లు తీసామని ఎందుకు అంటున్నారు? ఇప్పుడు చర్చలకి మాట్లాడటానికి ఇప్పుడు మేమేమి వినకలేదు. ఇప్పుడు బొద్దింకల పార్టీ మన 20వ తారీఖు మేము వచ్చి కలుస్తా ఉన్నది, కలిసి రమ్మన్నాం, మేము కాదనే వాళ్ళది కదా, రమ్మన్నాం, కూర్చున్నాం, గంటల తర్వాత మాట్లాడాం. ఒక పక్కన మాట్లాడుతుంటే ఇంకో పక్కనకి వెళ్ళి పార్లమెంట్ మీద రాళ్లు వేస్తే ఏమంటారు? ఇప్పుడు పార్లమెంట్ మీద రాళ్లు వేసి పోలీసులు 120 మందిని పైగా రాళ్లతో కొట్టి ఈ రకంగా చేస్తే మరి ఏం చేయాలి చెప్పండి? పార్లమెంట్ మీద దాడి చేస్తే మనం చూస్తా ఊరుకోవాలి చెప్పండి? పార్లమెంట్ లో పార్లమెంట్ సభ్యులు ఎవరైనా సరే ఇప్పుడు వాళ్ళే చెప్పారు సార్, ముగిస్తున్నాను సార్. వాళ్ళు బొద్దింకలో ఏం చెప్పారు? యాంటీ సోషల్ ఎలిమెంట్స్ దూరిపోయి వాళ్ళే చెప్పారు. మరి ఆ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వదిలేస్తే, పార్లమెంట్ లోకి వెళ్ళి మంత్రులను ఎంపీలను చంపేస్తే అప్పుడు ఏంటి పరిస్థితి? ఇప్పటికే ప్రధానమంత్రి ఇంటి ముందు ఈ మెరుపు ధర్నాకే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని వచ్చింది కదా. అదేనండి, ఇప్పటికే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అంటున్నాము. రేపు పోలీసులు మొన్న 20వ తారీఖు అడ్డుకునే పోయారనుకోండి, పార్లమెంట్ కి వెళ్ళి చెప్పారనుకోండి, అప్పుడు ఏమంటారండి? విన్నారు కదా. సో ఏమంటారండి? ఇలాంటి సీనియర్ జర్నలిస్ట్ ఏమంటారండి? ప్రభుత్వం వైఫల్యం ఇది, ఇంత జరుగుతుంది, ఎలా చేశారా? ఒక నిమిషం. సిజేపీ గతంలో అన్నా హజారే ఉద్యమంలాగా మళ్ళీ ఎంత పెద్ద ఉద్యమం అయిపోయి కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా ఎక్కడ దెబ్బ తగులుతుందో అని నిన్న రాహుల్ గాంధీ హుటాహుట్న బయట ఎక్కడ ఉన్నట్టున్నారు, ఆయన వచ్చారు, మెరుపు ధర్నా చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పోయింది, ఇప్పుడు హోంమంత్రి రాజీనామా, ప్రధానమంత్రి రాజీనామా డిమాండ్. ఇది క్రెడిట్ గేమ్ అని రవికిరణ్ గారు అంటున్నారు. యా సమగ్ర గారు, ముందుగా మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి అండ్ ఏబిఎన్ ప్రేక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్. మార్నింగ్. రవికిరణ్ గారు ఏ పార్టీ? బీజేపీ. మరి బీజేపీ వాళ్ళు అంతకుమించి ఏమంటారు? వాళ్ళు నిజంగానే పిల్లలకు అన్యాయం అయిందని అంటారా? పేపర్ లీకేజీని ఖండిస్తున్నామని చెప్పిట్టు అంటారా? ధర్మేంద్ర ప్రధాన్ గారు స్పందించాలని అంటారా? లేకపోతే బాధ్యత తీసుకొని రాజీనామా చేయాలని అంటారా? అని ఏ పార్టీ అని చెప్పి ఒకళ్ళతో బీజేపీది పెట్టుకొని వాళ్ళు ఇట్లా అంటారు అనేటటువంటిది ఇప్పుడు మా వర్షన్ ఏంటిదంటే, డాక్టర్లు కావాల్సినటువంటి విద్యార్థులు శవాలు ఎందుకయ్యారో దీనికి జవాబు చెప్పండి ఫస్ట్. ప్రశ్నపత్రాల లీకేజీ ఇది తొలిసారా? క్షమించి వదిలిపెట్టనీకే, ఇది తొలిసారా? మీరు అధికారంలోకి వచ్చినాక ఇది తొలిసారా? 3 సార్లు పెడితే 2 సార్లు అయిపోయింది. అంటే యూ హ్యావ్ టేకెన్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అయితే అయింది, బరాబర్ అయింది, ఎవరేం చేస్తారో చూసుకుందాం అనేటటువంటిది. విద్యార్థులు మొత్తం సుమారు 23 లక్షల మంది విద్యార్థులు ఇబ్బంది పడితే, ఆర్థికంగా ఎంతో గుదిబండలకు మారినటువంటి పరిస్థితులలో పేరెంట్స్ ఉంటే వారి యొక్క మనోవేదనని చూడలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి దాన్ని కనీసం నువ్వు సానుభూతి వ్యక్తం చేయలే. నువ్వు ఈరోజు వచ్చి సూక్తులు మాతో మాట్లాడుతూ ఉన్నావు. అవును, రాజకీయాలు చేయొద్దు కానీ పాలన చక్కగా చేయాలి. నువ్వు పాలన చక్కగా చేయాలి కదా.
నువ్వు పేపర్ లీకేజ్ ఎందుకైనా గజ్జెప్పు నువ్వు ఫస్ట్. కనీసం పేపర్ లీకేజ్ అయితే నువ్వేం బాధ్యత తీసుకొని ప్రధానమంత్రి గారు స్పందించి మహాపాపం అన్నారు కదా నిన్న. మహాపాపం నిన్న అన్నారు. ఎన్ని రోజుల సంది అవుతుంది సార్? 2 నెలలు దాటిపోయింది. ఇది ఇంతమంది పిల్లలు చచ్చిపోతే మీకు నేను అండగా ఉన్నా, ఎందుకు ఏమంటారు భయపడుతుండ్రా? నేనున్నా, తప్పు జరిగింది నేనున్నా అని చెప్పి ఒక పెద్దరికంలో కన్నా ముందుకెందుకు రాలే? ఇది ఇలా చరిత్ర ఇప్పుడు మొదలైనటువంటి కాదు. ఒకసారి నేను గుర్తు చేస్తా, మణిపూర్లో ఆడబిడ్డలని నగ్నంగా చేసి ఊరేగింపు చేస్తుంటే కూడా మహాభారతంలో మాత్రమే మనం విన్నాం సార్. కానీ కలియుగంలో భారతదేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి లెక్క ఉన్నప్పుడు ఈ బీజేపీ యొక్క పరిపాలనలో మాత్రమే అది కల్లార ప్రపంచం మొత్తం చూసింది, నివ్వరపోయింది. అరే ఆదిశక్తి అని చెప్పి కీర్తించుకునేటటువంటి భారతదేశం నడి బజార్ రోజు ఆడవాళ్ళని వివస్త్రాలను చేసి ఊరేగిస్తుంటే కనీసం ప్రధానమంత్రి స్పందించలే కదా, ఒకరి మీద చర్యలు తీసుకున్నటువంటి పాపన పోలే. వీళ్ళు మాకు వచ్చి శుద్ధులు చెప్తారు. 3 నల్ల చట్టాలు 3 నిమిషాలలో పాస్ చేసేసేస్తారు. పార్లమెంటు రూల్స్ అని చెప్పి మాట్లాడతాడు ఆ పెద్ద మనిషి వచ్చి. ఇప్పుడు 3 నల్ల చట్టాలను 3 నిమిషాలలో పాస్ చేసేస్తే రైతులు మొత్తం కూడా దేశవ్యాప్తంగా అక్కడికి వచ్చేసి ధర్నాలు చేస్తే 750 మంది కడుపు నిండా పొట్టలు పెట్టుకున్న తర్వాత ట్రాక్టర్లతోటి తొక్కి చంపుతారు, గన్నులతోటి పేల్చి చంపుతారు, తీవ్రవాదులు అంటారు, ఖలిస్తానీలు అంటారు, బయటికి పైసలు వస్తున్నాయంటారు. లాస్ట్కి వస్తే క్షమించండి తప్పైపోయింది కాబట్టి నేను ఇవన్నీ 3 వెనక్కి తీసుకుంటున్నా అని చెప్పి క్షమాపణలు చెప్పి చట్టాలు వెనక్కి తీసుకుంటారు. ఈ చట్టాలని నిర్మించేటప్పుడే చర్చ జరుగుంటే 750 మంది రైతులు ఆ రోజు చచ్చిపోకపోయేటోళ్ళు కదా. మరి వాళ్ళందరూ ఖలిస్తానీలే గిట్ట అయితే అది మీ యొక్క ప్రధానమంత్రి యొక్క వైఫల్యం అవుతుంది కదా. ఈరోజు ఉద్యమం అనేటటువంటి ఉధృతం కాకుండా మీరు వెనక్కి తీసుకున్న తర్వాత శాంతియుతంగా అయింది అని అంటే వాళ్ళు మరి తీవ్రవాదులు ఎట్లయిపోయారు అనేటటువంటి సంగతికి కూడా ఆయన రవికిరణ్ గారు జవాబు చెప్పాలి. మనము ఏదైనా మనకు వ్యతిరేకంగా ఎవడొచ్చినా సరే దేశద్రోహం అనేటటువంటి బట్టగాల్చి మీద వేసేసేయాలా? అసలు ఆ పిల్లలు ఎంత తెలివైన వాళ్ళు అంటే నిన్న ఢిల్లీలో జరిగినటువంటి సార్ ప్రతి వీడియో కంపైలేషన్ వాళ్ళు గ్రూపులు పెట్టుకురు మాట్లాడుకురు అంటారు. పోలీసు వాళ్ళు జామర్లు పెడతారు, తీసేసేస్తారు, ఒకరినొకరు చెల్లచెదరు చేస్తారు, వాళ్ళే రాళ్ళు ఇసురుతారు, వాళ్ళే బండ్లు కూడా పగలు కొడతారు. నిన్న వీడియోలో వచ్చినాయి మున్సిపల్ వ్యాన్లలో రాళ్ళు తీసుకొని వచ్చినటువంటిది వీడియోలు. సీజేపీ కాదు సోషల్ గా వాలంటీర్గా ఉంటున్నటువంటి వాళ్ళు పెట్టిండ్రు. పోలీసు వాళ్ళతో అడిగినరు జాతీయ జెండా వేసి వాడు తొక్కుతున్న జాతీయ జెండా అంటే కూడా పోలీసు వాళ్ళు స్పందించినటువంటి వీడియోలు అవి కాదు. పోలీసు వాళ్ళు బండ్లని పాత బండ్లు ఉంటాయి కదా స్కార్పియోలు అవి తీసుకొచ్చి ఏడ పార్క్ చేసిరో ముందే పెట్టిరు, ఎవరు పగలు కొట్టిరో కూడా వీడియోలు పెట్టిరు. పిల్లలకు కూడా తెలిసి ఈ రోజు రాజకీయం ఏమైతుందో మన 100% జెన్జీకి ముందు తెలుసు. వీళ్ళు రేపు పొద్దున మనము శాంతియుతంగా అన్నా మనము హింసాత్మకంగా అని చెప్పి తీవ్రవాదుల కిందకి చేస్తారు. ఎవడో పాకిస్తాన్ అంటాడు, బంగ్లాదేశ్ నేనేమంటున్నా అదే వాళ్ళ దాంట్లో ఇంకెవరైనా ముష్కరులను వాళ్ళే పెట్టుకుంటారు, ఎంతటికైనా తెగిస్తారు. మనం శాంతియుతంగా ఉన్నాము, మనం శాంతియుతంగా పోదాము. ఈ రోజు ఆయన చెప్తున్నటువంటిది ఎక్కడనన్నా పాపం విద్యార్థులు ఎవరైతే వచ్చిండో పార్టీలు అని చెప్పి మాట్లాడతారు సార్. కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, ఇంకో పార్టీ అని చెప్పి మాట్లాడతారు. కమ్యూనిస్ట్ పార్టీలు కూడా వచ్చినాయి, కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది, మిగతా పార్టీలు. నేను ఇక్కడ ఏమంటా, మీరు ఇప్పటికి కూడా దీన్ని రాజకీయ పార్టీ లెక్క మీరు మాట్లాడుతున్నారే తప్ప విద్యార్థుల యొక్క సమస్య ఇది పునరావృతం అవుతుంది, దీనికి సంబంధించినటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి ఎందుకు మాట్లాడతలేరు? ఆ లైన్కి ఎందుకు వస్తలేరు? దీని ఒక సమస్య లెక్క అసలు ఎందుకు చూస్తలేరు? ఇది చర్చ. కానీ నిన్న మీరు అడిగిన డిమాండ్ లో రాహుల్ గాంధీ గారు అడిగిన డిమాండ్ సమంజసమా? కేంద్ర హోంమంత్రి రాజీనామా చేయాలి, ప్రధానమంత్రి రాజీనామా చేయాలి. ఎందుకు చేయొద్దు సార్? విద్యార్థుల మీద లాఠీ చార్జ్ నిరసన ఎందుకు చేయొద్దు? ఇప్పుడు ఉదాహరణ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఆ దాడులు జరిగినాయి, ఈ దాడులు జరిగినాయి అన్నారు. ముంబై అప్పుడు టెర్రర్ అటాక్ జరిగినప్పుడు శివరాజ్ పాటిల్ గారు యూనియన్ హోమ్ మినిస్టర్ ఉండే, ఆయన రాజీనామా చేసిండు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి విలాసరావు గారు రాజీనామా చేసిండ్రు. మరి పుల్వామా ఘటన జరిగింది, లేకపోతే మొన్న పహల్గామ్ ఘటన జరిగింది, బీజేపీలకి ఎవరు రాజీనామా చేసిండ్రు? మరి మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో బాధ్యత అనేది బయటకు వెళ్ళింది కాబట్టి బహుశా ఇప్పుడు రాజీనామా చేయించట్లేదు ధర్మేంద్ర ప్రధాన్. ఎట్లా మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో మీరు చెప్పిన వాళ్ళందరూ రాజీనామాలు చేశారు, సో అది తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్టు అయిందని వాళ్ళు ధర్మేంద్ర ప్రధాన్ తో రాజీనామా చేయించట్లేదు. పేపర్ లీకేజ్ కాలేదంటున్నా చెప్పు. ధర్మేంద్ర ప్రధాన్ రాహుల్ గాంధీ విద్యార్థులను అడ్డు పెట్టుకుని వాళ్ళ భుజాల మీద తుపాకు పెట్టి మమ్మల్ని కాల్చాలని చూస్తున్నాడు. రాహుల్ గాంధీ పొలిటికల్ వేదికగా ఉపయోగించుకుని డ్రామా చేస్తున్నాడు అన్నాడు ఆయన ధర్మేంద్ర ప్రధాన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాహుల్ గాంధీ అంటున్నారు. రాహుల్ గాంధీ కానీ మల్లికార్జున ఖర్గే గారు ఎవరండి? ఎవరు వీళ్ళు? లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ రాజ్యసభ అండ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ లోక్సభ. వీళ్ళు ఎవరు అసలు? వీళ్ళ బాధ్యత ఏంది? ప్రభుత్వం యొక్క వైఫల్యాలని ప్రశ్నించేటటువంటి సమూహం యొక్క రిప్రజెంటేషన్ వీళ్ళిద్దరు చేస్తారు. వాళ్ళిద్దరు వాళ్ళ సొంతంగా చేసేటటువంటి అంశాలు కాదు. దేశంలో పేపర్ లీకేజ్ కాలేదని రవికిరణ్ గారు అంటారా? పహల్గామ్ ఘటన జరగలేదని చెప్పి రవికిరణ్ గారు అంటారా? లేకపోతే వరుస పెట్టి రైలు యాక్సిడెంట్ జరుగుతలేవని చెప్పి రవికిరణ్ గారు అంటారా? ఇవన్నీ కళ్ళం కూడా జరగకపోయినా ఆ రాజీనామా వేస్తే జరిగినాయన్ని మనం ఒప్పుకున్నట్టు అవుతుందంటే ఇవన్నీ జరగలేదు అంటున్నా నేను. జరిగినప్పటికీ కూడా బాధ్యత లేకుండా
ఈరోజు మనం సోనం వాంగ్చుక్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆయన ప్రధాన పాత్ర, ఆయన ఏ పార్టీకి సంబంధించినవాడు కాదు. దేశం ఆయనను కీర్తించుకుంటుంది, ఆయన దేశం కోసం బాగా చేసిందని కీర్తించుకుంటుంది. ఇతర దేశాలు కూడా ఆయనను గుర్తిస్తారు. రామన్ మెగసెసే లాంటి అవార్డులు అంటే ఏషియన్ 6 నెలల క్రితం కూర్చున్నారు కదా పాలసీ 6 నెలల జైల్లో కూడా వేసారు కదా ఆయన. మరి ఇప్పుడు దేశం కోసం పనికొచ్చున్న అన్నటువంటి వ్యక్తి, ఏ వ్యక్తి అయితే మొట్టమొదటిగా చైనా యొక్క ప్రోడక్ట్లని మనం నిషేధించాలి, చైనా సాఫ్ట్వేర్లని డిలీట్ చేయాలి, చైనా అప్లికేషన్స్ మనం వాడకూడదు, వాళ్ళ డిపెండెన్స్ అని ఏదైతే అంటారో ఎకనామిక్ శాంక్షన్స్ మనం విధించాలని చెప్పి ఫస్ట్ గలం ఎత్తినటువంటి నాయకుడు సార్ ఆయన. ఐ విల్ కాల్ హిమ్ నాయకుడు మాత్రమే. ఫస్ట్ గలం ఎత్తినటువంటి ఆయన చైనీస్ ఏజెంట్ అని చెప్పి 6 నెలలు జైల్లో పెడితే, మన సైన్యం కోసము -20 డిగ్రీస్లలో బతుకున్న వాళ్ళని చైనా మీద పొట్లాడుతున్నటువంటి వాళ్ళ కోసము వామ్ టెంట్స్ని తయారు చేసినటువంటి మేధావి. అంతేకాదు నీటి కొరత ఉంటున్నటువంటి దగ్గర ఇప్పుడు నీకు టెంపరీగా ఏవైతే నీకు మంచు కొండల్ని సృష్టించేసి ఇరిగేషన్ కోసం పనికొచ్చేటటువంటి విజ్ఞానాన్ని పైసలు పెట్టి అమ్ముకుంటే 100 కోట్లు వచ్చేటటువంటి దాన్ని కాదు నా దేశం కోసం చేస్తా అన్నటువంటి వ్యక్తిని నువ్వు తీసుకొని వచ్చి ఆయన ఒక దాంట్లో అంటాడు ఒక ఇంటర్వ్యూలో, వేరే దేశాల వాళ్ళు వీసాలు సార్ మీరు మా దేశానికి ఒకసారి వచ్చిపోతే చాలు సార్ అని అంటున్నప్పుడు నాకు సంతోషం వేసింది. కానీ ఏ దేశం కోసం నేను పాటుపడుతున్నానో వాళ్ళు నన్ను చైనీస్ ఏజెంట్ అని చెప్పి జైల్లో పెట్టినప్పుడు బాగా. కేంద్ర మంత్రి రాహుల్ గాంధీ అబద్ధం చెబుతున్నారు, ముందు ఒప్పుకున్నారు పార్లమెంట్ లో మేము చర్చిస్తామంటే, తర్వాత మళ్ళీ ఆయన మాట మార్చారు అని ఆయన ఓపెన్ గా దేశం ముందు చెప్తున్నారు. సార్ అక్కడ జరిగింది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రవికిరణ్ గారు ఒక పాయింట్ మిస్ అయ్యిండు. ఆడ సబ్జెక్ట్ మ్యాటర్ ఏంటిది ఆడ కూర్చుంది, విద్యార్థుల మీద లాఠీ చార్జ్ని ఖండిస్తూ మేము ఆడ కూర్చున్నాం. లాఠీ చార్జ్ మీద నువ్వు పార్లమెంట్లో మాట్లాడాల్సిందని చెప్పి కూర్చున్నాం. ముందేమో పేపర్ లీకేజ్ గురించి ఉంది. నువ్వు ఇక్కడ సెషన్ నడుస్తున్నప్పుడు బయట గొర్రెలని బర్రెలని పశువులని దాన్ని తంతుంటే వాళ్ళకి అడ్డగోలు ఈరోజు ఐసీయూలో ఉన్నారు. మీరు ఒక్కరని చెప్పి మాట్లాడు, 4 ఉన్నారు, మిగతా 11-12 మంది సిచ్యువేషన్ కూడా బాగాలేదు. సో వాళ్ళందరినీ కూడా అడ్డగోలు పోనీ వాళ్ళ చేతులలో ఏమైనా కట్టెలు ఉన్నాయా, రాళ్ళు ఉన్నాయా, లేకపోతే ఇంకేమైనా ఉన్నాయా? ఒక్కొక్క విజయాలు చూస్తుంటే నిలబడేసేసి ఎంత కొడతారో కొట్టండి, జాతీయ జెండా పట్టుకొని ఎంత కొడతారో కొట్టండి అని చెప్పి నిలబడేటువంటి దాన్ని ఏ తీవ్రవాది చేసిండు అని చెప్పి రవికిరణ్ గారిని నేను కూడా అడుగుతా ఉన్నా. పాపారావు గారు ఎస్ సార్, ఏంటి ఇప్పుడు 2 వాదనలు మీరు విన్నారు. సరే వాదనలు పక్కన పెట్టండి, అసలు ఢిల్లీలో జరుగుతున్న దానికి ప్రభుత్వం ఇప్పుడు స్పందిస్తోంది, దాన్ని కనీసం ఇప్పుడైనా స్పందిస్తోంది అనుకోవాలా, ఎట్లా అర్థం చేసుకోవాలి? చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న ఇది ప్రభుత్వం ఈ రోజు. వాళ్ళు ఊహించిన ఇంతగా ఇది పెరుగుద్ది అనేది పెరిగింది ఉద్యమం. కొన్ని అంచనాల ప్రకారం 5 లక్షల మంది కూడా వచ్చారనేది కొంతమంది అంచనాలు. సరే ఏదైనా కానీ చాలా పెద్ద ఎత్తున ఊహించని స్థాయిలో జనాలు వచ్చారు, విద్యార్థులు యువకులు. సరే ఆందోళన తీవ్రతరమైంది. కాకపోతే ఇక్కడ ఫస్ట్ మీరు అడిగిన దానిలో ఇందాక రకరకాలుగా 2 పార్టీలు 2-9 అనేది నా ఉద్దేశం. కేజ్రీవాల్ అన్నాడని మీరు మొదటి చెప్పారు, ఇద్దరు కలిసి చేస్తున్నారు, అటు టీబీఏ టీబీగా చేసుకుంటూ పోతున్నారు అనేది మా ఉద్దేశం కూడా అదే. నాకు చూడగానే నిన్న ధర్నా గురించి ఫ్లాష్ ధర్నా గురించి చూడగానే నాకు వచ్చింది ఏంటంటే, ఒక అవలాగా సిజేపీ ఉద్యమం, అది ఒక పార్టీ కాదు, సిజేపీ అంటే బాధితులు ఎవరైతే లక్షలాది మంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు దశాబ్దాల కళ ఆ పిల్లల్ని చదివించుకునేటప్పుడు ఆస్తులు అమ్ముకొని సర్వస్వం త్యాగం చేసి ఆ పిల్లల్ని చదివించుకొని వీళ్ళు ఏదైనా బాగుపడితే మనం బాగుంటాం, వీళ్ళ జీవితాలు బాగుంటాయని చెప్పి చేసిందంతా మొత్తం బుడిలో మోసిన పన్నీర్ అయిన తర్వాత నీట్ ఎగ్జామ్ ఆక్రోశం ఆవేదన నుంచి పుట్టింది సిజేపీ. అట్లాంటి సిజేపీ నిన్న అది నిలడదాకా మనం ఆయన వాంగ్చుక్ ఆయన ధర్నా చేస్తున్నప్పుడు నిరసన దీక్ష చేస్తున్నప్పుడు కొంత మాత్రమే దానికి పూర్తి విశ్వరూపం కనపడింది. ఎప్పుడైతే ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్లారో ఇంతమంది రోడ్ల మీదకి వచ్చి చలో పార్లమెంట్ ఇవ్వటం, దాని పూర్తి విశ్వరూపం అనేది నిన్న కనపడింది. కనపడగానే మరి ఇన్నాళ్ల పాటు అఫీషియల్ గా నా దగ్గర మీరు కూడా చూసుకోవచ్చు గూగల్ చేసి, అఫీషియల్ గా కాంగ్రెస్ పార్టీ వాంగ్చుక్ నిరసన కానీ కలవల దాన్ని పక్కన పెట్టి వచ్చింది. అంటే ఒక రకమైన పోటీదారుగా చూస్తుంది, రాజకీయ పోటీదారుగా సిజేపీ ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీ చూసింది నిన్నాడు. దాని నిన్న ఒక అలలాగా కెరటల్లాగా సిజేపీ ఎగిసిపడి దేశమంతా దాని మీద దృష్టి పెట్టి ఇవాళ చూడండి, ఇప్పుడే చూశాను చాలా మంది ఢిల్లీలో వాళ్ళు కానీ వాళ్ళు స్విగ్గీ జొమాటో ఇట్లాంటి వాటి ద్వారా పిల్లలకు అక్కడ ఉన్నటువంటి ఇంకా జరుగుతుంది, అక్కడే ఉన్నారు చాలా మంది, వాళ్ళందరికీ కూడా ఫుడ్ ఆర్డర్ చేసి పెడుతున్నారు. ముప్పై మొహం తెలియని పిల్లలకి, అంటే అంత సానుభూతి ఉంది ఆ పిల్లల మీద.
ఒకప్పుడు రైతు ఉద్యమం పట్ల ఏ రకమైనటువంటి ఇది ఉందో మన ఆ మధ్య జరిగింది. ఇప్పుడు రైతులు కూడా మళ్ళీ ఢిల్లీకి వచ్చారు అనుకోండి. ఏదైనా ఏంటంటే అంత స్థాయిలో ఉంది. ఆ అలలాగా లెక్కించిన ఉద్యమం తాలూకు తల మీద నిలబడి ప్రయోజనం పొందాలని కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ప్రయత్నం చేసింది అన్న. నేను కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి చెప్తున్నా. నేనేంటంటే రెండే చేస్తున్న పనులని, అంటే ఏదో కాంగ్రెస్ ఆర్ బీజేపీ దేశాన్ని ఎలా తప్పితే ప్రత్యామ్నాయ విధానం కాదు. కాంగ్రెస్ పార్టీ జంతర్ మంతర్ లో సిజేపీతో కలిసి పోరాటం చేసి ఉండుంటే విమర్శ వచ్చి ఉండేది కదా. ఎవరితో కలిసి అంటే సిజేపీతో కలిసా చేయలేదు కదా. మీరు చూడండి చేయలేదు. అదే అంటున్నా, చేసుంటే బహుశా ఈ క్రెడిట్ గేమ్ ఇందాక రవికిరణ్ గారు అన్నారు కదా, అమ్మో సిజేపీ ఎక్కడ ఇంకో అన్నా హజారే ఉద్యమంలో తయారయ్యి మళ్ళీ మాకు దెబ్బ కొడుతుంది ఆపులాగా అనే ఒక ఇన్సెక్యూరిటీలో వచ్చిందనేది కదా ఇవాళ ఒకటి. నా ఉద్దేశం కూడా అదే. అన్నా హజారే ఉద్యమంలాగా వస్తా అది వేరే విషయం, ఎట్లా వస్తా అనేది. కానీ సిజేపీలో పోటీదారుగా చూస్తుంది. వాళ్ళ ఆక్రోశం, వాళ్ళ ఆవేదనను అర్థం చేసుకుని వాళ్ళ పిల్లలు, వాళ్ళ బాధ, వాళ్ళ వెనకున్నటువంటి తల్లిదండ్రుల త్యాగాలు, కష్టాలు, నష్టాలు. దేశంలో రైతు భూమి అమ్ముకుని పిల్లల్ని చదివించుకుంటున్నాడు. వ్యవసాయం చేయాలనుకుంటున్నారు రైతు. ఈ రోజు వ్యవసాయంలో బతికే పరిస్థితులు లేవు. రైతాంగానికి లాభసాటిగా లేదు. వ్యవసాయం నష్టాల్లో ఉన్నాడు. రైతు పొలం అమ్మి మొత్తం ఉన్న భూమిని ఎంతైనా తనఖా పెట్టైనా నగర ప్రాంతాల్లో ఉంచి పిల్లల్ని ట్యూషన్లు చెప్పించుకొని వాళ్ళని ట్యూటోరియల్స్ లో ట్యూషన్ ఇన్స్టిట్యూషన్స్ కోటా లాంటి చోట్ల కానీ ఎక్కడైనా వాళ్ళు చదివించుకుని వాళ్ళకి ఉద్యోగాలు వస్తే బతుకుతాము అనే లెక్కకు వచ్చినటువంటి స్థితి ఈ రోజు. అట్లాంటి పిల్లల మీద కూడా రాజకీయాలు అనేది మంచిది కాదు. అది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తప్పు చేసింది. అది నిన్న అది చేయటం అయితే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరా, ఖర్గే ఇంటికి బర్త్డే అని వెళ్ళి ఇక్కడికి వచ్చారంటే ఐ డోంట్ థింక్ అది ఈజీ కాదు. బీజేపీకి కూడా దీనిలో పాత్ర ఉంది. బీజేపీకి తెలిసే జరిగిందా నేను అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు బీజేపీ అండ్ కాంగ్రెస్ టీమ్ ఏ టీమ్ బి అయినప్పుడు వాళ్ళు పోతే వీళ్ళు పోయి ఎందుకు అంటున్నాను వాళ్ళు పోతే వీళ్ళు పోతే వాళ్ళు అనేది సంస్కరణలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు నడుస్తున్న ఎల్పిజి విధానాలు, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్. నిన్నటిదాకా ప్రైవేటైజేషన్ వ్యతిరేకంగా మాట్లాడితే అందరూ తిట్టేవాళ్ళు. ఈ రోజు ప్రైవేటైజేషన్ తప్పనేది అందరూ గుర్తిస్తున్నారు నెమ్మదిగా. ఒక్కొక్కరికి సెగత గుర్తుంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనే విధానాలు తెచ్చింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ. దాన్ని కంటిన్యూ చేస్తా మరింత బలంగా అమలు జరుగుతుంది బీజేపీ. ఈ విధానాలు ఆగకూడదు. ధనవంతులు మరింత ధనవంతులు అవ్వాలి, అసమానతలు మరింత పెరుగుతున్నాయి. ఇట్లాంటి విధానాలు ఆగకూడదు. ధనవంతుల ఇది కొనసాగాలి, పాలన కొనసాగాలంటే ఏదో వాళ్ళు ఉండాలి లేకపోతే వీళ్ళు ఉండాలి ఆ విధానాలను అనుసరించే వాళ్ళు. కాబట్టి వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకళ్ళొకళ్ళు ప్రాపప్ చేసుకుంటారు. నాకు తెలిసినంత వరకు నా ఉద్దేశం ఇది అంత తేలిగ్గా వీళ్ళ అంత ఇంటెలిజెన్స్ అది ఎంతమంది వచ్చారు, చాలా మంది వచ్చారు. ఒకళ్ళు కాదు, అఖిలేష్ యాదవ్ కూడా వచ్చాడు కదా. నేను నా ఉద్దేశం అది నేను అనుకుంటున్నా. అందుకని ఇప్పుడే కాదు చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీని బీజేపీ చనిపోనివ్వదు. కాంగ్రెస్ ముక్త భారత్ అంటుంది పేరుకి. కాంగ్రెస్ పార్టీని చనిపోనివ్వదు. కాంగ్రెస్ పార్టీ కనుక పోతే తన అధికారం కోల్పోయే స్థితి వస్తే కనుక ప్రత్యామ్నాయం ఎవరు, విధానాల్ని మోసేది ఎవరు, దేశంలో ధనవంతులకు అండెవరు? కాబట్టి కాంగ్రెస్ పార్టీ డిఫరెంట్ టాపిక్ అయితే ఇప్పుడు ఈ సిజేపీ నిరసనలు కొనసాగుతున్నాయి కదా. ఇంకా ఇప్పుడు అడిగేది ఏంటంటే చాలా మంది వీళ్ళకి అంతిమంగా ఏం కావాలి? ఒకటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే సిజేపీ నిరసనలు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనేది వాళ్ళు అడుగుతున్నారు. అంతిమంగా ఏం కావాలంటే అసలు బేసిక్ ఇష్యూ దీని వెనకంతా ఉన్నది నిరుద్యోగం సార్. నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అనేది ఉంది. కానీ దానికంటే కూడా లోతుగా పోతే నిరుద్యోగం సమస్యలు చాలా మందికి జీవనం బతుకుంటాం అంటే బతకడం కోసం దారి ఎత్తుకునేది చాలా కష్టంగా మారింది. అది బేసిక్ ఇష్యూ. కాబట్టి ఆ ఇష్యూ కూడా ఉంది దీనిలో. కానీ అది ఓవర్ట్గా లేదు. ఓవర్ట్గా ధర్మేంద్ర ప్రధాన్ రెసిగ్నేషన్ ఉంది. ధర్మేంద్ర ప్రధాన్ మీద కూడా వీళ్ళు ఎంఫసైజ్ పెట్టడానికి కారణం ఏంటంటారు నేను అనుకుంటానంటే ఇక్కడ నాకు లోక్ మాత్ టైమ్స్ అని ఒక వీడియో చూశాను నేను. దానిలో వాళ్ళు చెప్తుంది ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చెయ్యరు, బహుశా బీజేపీ చేయించదు అనేది ఒక 5 కారణాలు చెప్పాడు ఆయన. అక్కడ వీడియోలో మాట్లాడిన ఆయన చెబుతుంది ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ చాలా కీలకమైన వ్యక్తి బీజేపీలో, చాలా గొప్ప స్ట్రాటజిస్ట్, ఎన్నికల్ని గెలిపించడంలో. ఒడిషా లాంటి రాష్ట్రంలో ఎక్కడైతే గెలవటం చాలా అసాధ్యం అనుకున్న స్టేట్ లో కూడా ఆయన గెలిపించాడు. అలాగే బీహార్ గెలుపులో ఆయన పాత్ర ఉంది. అలాగే నాన్ యాదవ్ ఓబీసీలని, ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ ఓబీసీలని, బ్యాక్వర్డ్ క్యాస్ట్ వాళ్ళని కలగలిపి ఒక కూటమిగా ఒక బీజేపీ తాలూకు ఒక బేస్ గా. కానీ ఎంత బలమైన వ్యక్తి అయినా ఇవాళ దేశంలో ఇంత స్థాయిలో ఢిల్లీని అట్టుడికిస్తున్న స్థాయిలో ఉద్యమం జరుగుతుంటే బహుశా తీసి పక్కన పెడతారేమో. బహుశా ఇంకొక ప్రామినెంట్ పోస్ట్ అది ఇవ్వచ్చు. కానీ అతను 5 కారణాలు చెప్తా కూడా అతను అన్నది ఏంటంటే బహుశా మరీ రాజకీయంగా ఇంకా సెగ పెరిగిపోతే పెట్టచ్చు అంటానే రాజ్నాథ్ సింగ్ ని కూడా కోట్ చేశాడు ఆ వీడియోలో. రాజ్నాథ్ సింగ్ ఈ గొడవ జరిగింది కదా గతంలో, లలిత్ మోడీ గొడవ అప్పుడు రాజ్నాథ్ సింగ్ అన్నాడు మినిస్టర్ ఎవరు రాజీనామా చేయాలని అడుగుతుంటే
దిస్ ఇస్ నాట్ రాజ్నాథ్ సింగ్ వీడియో కూడా ప్లే చేశారు బాబు ఆ వీడియోలో. దిస్ ఈస్ ఎన్డీఏ గవర్నమెంట్ అండ్ నాట్ యూపీఏ గవర్నమెంట్. దేర్ విల్ బి నో రిజిగ్నేషన్స్ ఆఫ్ అంటే మినిస్టర్స్ అని రాజ్నాథ్ సింగ్ అన్నది కోట్ చేసి బహుశా అందుకని రిజైన్ చేయడం ధర్మేంద్ర ప్రధాన్ వాళ్ళలాగా వీళ్ళు చేయరు. ఎందుకంటే ఇది ఆయన రిజైన్ చేస్తే ఆ తర్వాత ఏమవుతుంది, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ దాకా పోద్ది అన్ని చర్చలకు మేము సిద్ధంగా ఉన్నా ఉంటుంది కేంద్రం, అది సిజేపీ ప్రతినిధులతో అయినా ఇటు ప్రతిపక్షాలతో అయినా. సో ఇవాళ ఏం జరిగే అవకాశం ఉంది? ఒకటి చర్చలు జరుగుతాయా? ఇప్పుడు ఏంటి చర్చలకని బయటకు వచ్చి జితేంద్ర సింగ్ కేంద్ర మంత్రి ఇంకొక ఆయన మోహన్ మాట్లాడితే లేదు రాహుల్ గాంధీ ముందు ఒప్పుకున్న తర్వాత కాదు అంటున్నారు. అంటే ఎవరు ఏం చెప్తున్నారు అనే దాంట్లో క్లారిటీ లేదు. అసలు పార్లమెంట్లో పోనీ జరుగుతుందా, అక్కడే ఉన్న దేశ ప్రజలకు అర్థమవుతుందా అంటే పార్లమెంట్ జరిగే పరిస్థితి లేదు. మరోవైపు జంతర్ మంతర్ దగ్గర నిరసనలు ఆగట్లేదు. ఇవాళ ఏం రవికిరణ్ గారు, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ప్రధానమంత్రి, అసలు వ్యూహాలకే పెట్టింది పేరు బీజేపీ పార్టీ, అమిత్ షా కానీ మోడీ గారు కానీ సిజేపీ అంచనా విషయంలో అంటే సిజేపీ స్థాయిలో చేయగలుగుతుందనే విషయంలో అంచనా తప్పిందా? దీన్ని ఇప్పుడు ఎలా హ్యాండిల్ చేయబోతున్నారు? సార్, ఇప్పుడు పరీక్షా పత్రాలు లీకేజ్ అన్నది ఎవరూ అది యాక్సెప్ట్ చేయరండి. అది ప్రధానమంత్రి మోడీ గారు స్పష్టం చెప్పారు. దీనిలో పార్లమెంట్ లో చర్చ జరగాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు, నేను కోరుకుంటున్నాను. కఠినమైన చట్టాలు. నేనైతే లీకేజ్ కి ఇప్పుడు వరకు ఏదో చిన్న చిన్న చట్టాలే ఉన్నాయి, కనీసం యావజ్జీవ కారాగార శిక్ష కూడా లేదు. బాగా రిపీటెడ్ చేసే వాళ్ళకు ఉరిశిక్ష కూడా వేసే విధంగా ఆ రకమైనటువంటి పార్లమెంట్ లో చర్చ జరిగి ఆ రకమైన చట్టాలు రావాలని చెప్పి నేనైతే పిల్లల తండ్రిగా, నా మిసెస్ కూడా ఒక ప్రిన్సిపల్ గా మేమైతే కోరుకుంటున్నాం. ఒకటి అయితే నేను చెప్పేది ఏంటంటే, పరీక్షలు నిర్వహించేది కేవలం కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తారా, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించవా? రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న పరీక్షలు లీకేజ్ జరగట్లేదా? కేరళ ప్రభుత్వం, కమ్యూనిస్ట్ ప్రభుత్వం, విజయన్ గారి ప్రభుత్వంలో 2018లో కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ అయింది. 2023లో ఇంకో పేపర్ కేరళలో లీక్ అయింది కమ్యూనిస్ట్ పార్టీలు. మరి కాంగ్రెస్ పాలిత ప్రభుత్వం రాజస్థాన్ 2018 నుంచి 2023 మధ్య అశోక్ గెహ్లాట్ గారి ప్రభుత్వంలో ఎన్నిసార్లు లీక్ అయింది? 24 సార్లు పేపర్ లీక్ అయింది. అశోక్ గెహ్లాట్ గారి కొడుకు వైభవ్ గెహ్లాట్ కూడా ఇన్వాల్వ్ అయినటువంటి కేసులు కూడా నమోదైనాయి. మరి ఆ రోజు ప్రియాంక వాద్రా గారు అక్కడికి వెళ్ళి స్పీచ్ పోటీ ఈ రోజు సోషల్ మీడియా వైరల్ తిరుగుతుంది, చాలా మీడియాలో ప్లే చేస్తున్నాయి. ఆడేమన్నారు తెలుసా? ఆ పేపర్ లీక్ చేయడం అన్నది ప్రభుత్వం కావాలని చేసింది కాదు, ఇది జరుగుతుంది, మేము కట్టుదిట్టు చర్యలు చేసుకుంటాం అలా చెప్పి మా మీద బురద జల్లతో సంబంధించింది కాదు ప్రియాంక వాద్రా గారు అక్కడికి వెళ్ళి చెప్పారు. మరి 2012లో మహారాష్ట్రలో పృథ్వీరాజ్ చౌహాన్ గారి ప్రభుత్వంలో 21 సార్లు పేపర్ లీక్ అయింది. 2012లో హర్యానాలో భూపేంద్ర హూడా గారి ప్రభుత్వంలో 29 సార్లు లీక్ అయిందండి. మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో పేపర్ లీకేజ్ జరగలేదా రిషి గారు? 2004లో సిబిఎస్ఈ ఆల్ ఇండియా ప్రీ మెడికల్ ఎగ్జామ్ టెస్ట్ పేపర్ లీక్ అయింది. 2006లో సిబిఎస్ఈ క్లాస్ 12 అకౌంటెన్సీ పేపర్ లీక్ అయింది. 2007లో ఏఏట్రిపుల్ పేపర్ లీక్ అయింది. 2008లో ప్రీ మెడికల్ టెస్ట్ పేపర్ లీక్ అయింది. 2011లో ఏఏట్రిపుల్ పేపర్ మరోసారి లీక్ అయింది. 2012లో ఎయిమ్స్ పేపర్ లీక్ అయింది. ఇలా 2014లో లీక్ అయింది. లీకేజ్ ఛాంపియన్ కాంగ్రెస్ ని కొట్టలేదంటారు ఎవరు? అంటే నేను దీన్ని లైట్ గా చెప్పదలుచుకున్న ఉద్దేశం నాకైతే లేదండి. నేనేంటంటే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు శుద్ధపూస కబుర్లు చెప్తున్నారు కదా, మరి ఆ రోజు వాళ్ళ ఎడ్యుకేషన్ మంత్రిగా ఉన్నటువంటి కపిల్ సిబ్బల్ గారు కానీ, ఎంఎం పల్లవరాజు గారు కానీ, లేకపోతే అర్జున్ సింగ్ గారు కానీ, లేకపోతే ఆ రోజు వాళ్ళ ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్న వామపక్షాలు కమ్యూనిస్ట్ పార్టీలు కానీ ఎవరు రాజీనామా చేశారండి? వాళ్ళు ఏమైనా బాధ్యత తీసుకున్నారు? మన్మోహన్ సింగ్ గారు రాజీనామా చేశారా? మన్మోహన్ సింగ్ గారు రాజీనామా చేశారు. ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాజీనామా రాహుల్ గాంధీ గారు అడుగుతున్నారు. అంటే ప్రధానమంత్రి గారు మోడీ గారు రాజీనామా చేస్తే మీరు ఎక్కేద్దాం అనుకుంటున్నారా? మొన్న మధ్య రాహుల్ గాంధీ గారు అన్నారు కదా, జల్జీ అందరు రండి ప్రభుత్వం నేపాల్ బంగ్లాదేశ్ లో చేయండి. జల్జీ ఎందుకు బయట రాదు? అయితే 6 మాసాల్లో పడిపోతుంది ప్రభుత్వం. మాట నమ్మండి, ఆర్థిక సునామీ వస్తుంది, పడిపోతుంది. ఈ జంజీ ఉద్యమం ఆ స్థాయికి పెరిగే అవకాశం కనపడుతోందా? నిన్న మొన్న జరిగిన పరిస్థితి చూస్తుంటే అంటే ప్రభుత్వాలు పడగొడతాయని కాదు, దేశంలో యువత తాలూకా ఆగ్రహం, ఆవేశం, ఇందాక పాపారావు గారు అన్నట్టు దానికి మిర్రర్ ఎఫెక్ట్ లాగా అనిపిస్తోందా? అంటే మీకు చూపిస్తాను, దేశంలో ప్రపంచంలో కూడా ఏం జరుగుతుందంటే, ఒక ద పాలిటిక్స్ ఆఫ్ నాన్ వైలెంట్ యాక్షన్ చెప్పి జీన్ షార్ప్ అనేవాడు ఒక బుక్ రాశారు, ద మెథడ్స్ ఆఫ్ నాన్ వైలెంట్ యాక్షన్, 198 మెథడ్స్ ఆఫ్ రిజీమ్ చేంజ్. ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యం ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఏ రకంగా మార్చాలని చెప్పి 198 మెథడ్స్ బుక్ రాశారు. ఈ బుక్ ని అరబ్ స్ప్రింగ్, శ్రీలంక, బంగ్లాదేశ్, లేకపోతే నేపాల్, సిఐఏ, డీప్ స్టేట్, జార్జ్ సోరోస్ బ్యాచ్ వీళ్ళందరూ కలిసి అనేక దేశాల్లో చేస్తున్నారు. ఆ రకంగా భారతదేశంలో కూడా చెయ్యాలా, ఏ రకంగా ప్రజాస్వామ్యం ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చేసే విధంగా, వ్యవస్థల మీద నమ్మకం లేని విధంగా సృష్టించి
పార్లమెంట్ మీద దాడి చేసి ఎంపీలని ఎమ్మెల్యేలు చంపేసి లేకపోతే ఎంపీలు చంపేసి మంత్రులు చంపేసి ఏ రకంగా నేపాల్లో చేశారు ఆ రకమైన బంగ్లాదేశ్ అలా చేయాలని చూస్తున్నారు. సో ఇది ఇటువంటి చర్యలకి ఆలోచిస్తే జెన్యూన్ కాజ్ కాదు, దీని వెనకాల కొన్ని శక్తులు నడిపిస్తున్నాయని, అంతేనా? ఇటువంటి శక్తులు ఇటువంటి ఆలోచనలతో ముందుకొస్తే భారతదేశంలో భారతీయ జనతా పార్టీ జాతీయవాదులు RSS ఉన్నంత వరకు మీ ఆటలు సాగవు, తాట తీస్తాం. దమ్ముంటే ప్రజాస్వామ్యతంగా ఎన్నికల్లో రండి, గెలవండి. అంతేగాని దొడ్డిదారి మీద ఎక్కుతాను అంటే చెక్కేస్తాం, దాని మాత్రం వేరే డౌట్ ఏం లేదు. అంతేగాని ఇప్పుడు ఈ రోజు నేను చెప్తుంది ఏంటంటే కాదు, మీరు ఓపెన్ గా థ్రెటన్ చేస్తున్నారు రవికిరణ్ గారు. అంటే లాఠీ చార్జ్, టియర్ గ్యాస్లే కాదు ఇంకా ఏమన్నా చేస్తామని. ఏమండి, అప్రజాస్వామ్యతంగా ఈ దేశంలో ప్రభుత్వాల్ని కూల్చేస్తామంటే ప్రజాస్వామ్యవాదులు ఎవ్వరూ ఒప్పుకోరండి. నిన్న కొట్టిన దెబ్బలు తిన్న వాళ్ళు పాత్రికేయులు కూడా ఉన్నారు. మీరు ఒకసారి మీకు దృష్టికి వచ్చి ఉంటది. టైమ్స్ నౌ నిన్న దేవన వ్యక్తిని కొట్టారు, షాజీనాని వ్యక్తి కొట్టారు. అందరూ పాత్రికేయులు ఏం చేశారండి? పాత్రికేయులు కూడా వాటర్ పోసి అవమానిస్తూ వాళ్ళు కూడా కొట్టారు. టైమ్స్ లో గిడ్డ చాలస్వామి ఇండియా కూడా కొట్టారు. ఎందుకు చేస్తారండి ఈ పని? ఎవరు చేస్తారండి ఈ పని? వీళ్ళందరూ ప్రజాస్వామ్య ఒకసారి వాళ్ళు రిషి గారు, నేను ప్రజలు చెప్పేది ఏంటంటే ప్రజాస్వామ్యంగా నిరసన చేయండి, అహింసాయుతంగా నిరసన చేయండి, దాన్ని ఎవరు తప్పరు. కానీ దీని ముసుగులో హింసను రేపుతాను, పాత్రికేయులు కొడతాను, ఒక పోలీసుని 50 మంది అల్లరిమోక చేరి కొడుతున్నారండి. కానీ కాంగ్రెస్ పార్టీ మద్దతు పలుకుతుందా? అటువంటి అందుకని అన్నాను, కాంగ్రెస్ హాస్ బికమ్ కమ్యూనిస్ట్ ముస్లిం లీగ్ మైండ్ సెట్ పార్టీ. ఇటువంటి పార్టీగా తయారైపోయింది కాబట్టి ఈరోజు సమస్య. రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ కి ఎందుకెళ్ళి మాట్లాడరండి? రియల్లీ స్టాపింగ్ పార్లమెంట్ లో 2 రోజులుగా పార్లమెంట్ సాగనివ్వకుండా అడ్డుపడుతుంది ఎవరండి? ఈ రకమైనటువంటి అరాచకవాదం. ఆ రోజు ఎప్పుడన్నా వాళ్ళ రాష్ట్రాల్లో పేపర్ లీక్ అయినప్పుడు మరి మన్మోహన్ సింగ్ గారు రాజీనామా చేశారా? వాళ్ళు ఎప్పుడైనా సరే రాహుల్ గాంధీ గారు వెళ్ళి ఈ ఛాత్రంకి గూంజ్ అని చెప్పి ఎప్పుడు పెట్టారా అండి? అంటే నేను ఈ సమస్య ఇప్పుడు మోడీ గారు వచ్చినప్పుడు కాదు, ఇప్పుడు ఈ రోజు లీక్ అయింది. మే 3వ తారీఖు లీక్ అయింది సార్. ఇవన్నీ ప్రభుత్వం దాన్ని స్పందించింది, క్యాన్సిల్ చేసింది, మళ్ళీ సక్సెస్ఫుల్ గా ఎగ్జామ్ పెట్టింది. 11 లక్షల మంది ఉత్తీర్ణులు అయ్యారు, 20 లక్షల మంది అపియర్ అయ్యారు. టాప్ స్కోర్ 715 అవుట్ ఆఫ్ 720 వచ్చింది. రేపో మాపో అడ్మిషన్ రెడీ అవుతున్నారు. దీనికి తోడు నెక్స్ట్ ఇయర్ ఇంకా సంస్థలు తీసుకొస్తాం, ఆన్లైన్ ఎగ్జామ్ పెడతా ఉన్నారు. ఇంకా దీని మీద డిస్కస్ చేయాలన్నాను. పార్లమెంట్ లో డిస్కస్ చేయండి, కొత్త చట్టాలు చేయండి. ఏ రకంగా రాష్ట్రాలు కేంద్రాలు కలిసి రావాలి సార్. సో రోడ్ల మీద ఈ పంచాయతీలు ఆపేసి పార్లమెంట్ లో మాట్లాడుకుందాం, అంతేనా బీజేపీ చెప్పేది? తప్పనిసరిగా పార్లమెంటే సొల్యూషన్. చట్టసభలు ఉంది, చట్టాలు చేయడానికి అక్కడే సొల్యూషన్ ఉంది. 2 అంశాలు సామగారు. ఒకటి పార్లమెంట్ లో మాట్లాడుకుందాం, రెండోది ఇది జెన్యూన్ ఉద్యమం కాదు, దీని వెనకాల ఉన్న శక్తుల గురించి రవికిరణ్ గారు చెప్పారు. ఎనివే పాపారావు గారు చెప్తారు, బట్ కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పండి. ఇప్పుడు మీరు రవికిరణ్ గారు లెంది స్పీచ్ ఇచ్చింది కానీ లాజిక్ మర్చిపోయాడు. ఏంటి? ఆయన చదివిన మొత్తం కూడా పేపర్ లీకేజ్ అని చదివిండు. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి ఎప్పుడు వచ్చిండు? 2014 వచ్చిండు కదా. మరి 2014 అప్పుడే ఇందాక ఏమన్నా కఠినమైన చట్టాలు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. దున్నపోతు నిద్రపోతుండ్రా? ఎవడన్నా వచ్చి లేపాలనా మేము? ఈరోజు ఎందుకు రికార్డు స్థాయిలలో కాంగ్రెస్ పార్టీకి నువ్వు పోల్చినావు కదా, అంతకంటే రెట్టింపు లీకేజ్లు ఎందుకు అవుతున్నాయి? అది వద్దనే కదా మిమ్మల్ని ఎంచుకున్నారు. ఈ రోజు మీరు చెప్పినటువంటి స్టేట్లలో మొత్తం మీరే అధికారంలో కదా, లీకేజ్లు అవుతుంది ఈరోజు మీ ఆధ్వర్యంలో కదా. బీజేపీ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అధికారంలో ఉన్నది బీజేపీ, లీకేజ్లు అవుతుంది బీజేపీలో. ఈ లీకేజ్లకి కఠినమైనటువంటి చట్టాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. యాజ్ ఒక నాకు కూడా పిల్లలు మా భార్య అదని చెప్పానన్నారు. ఎస్, మేము స్వాగతిస్తాం. ఎన్ని రోజులు పడుతుందండి మీకు రవికిరణ్ గారు? తాటలు ఎవరు తీస్తాడు? ఎవరు తీస్తాడు? ప్రజాస్వామ్యంతో పెట్టుకుని చెక్కుతారు, కిందికేజీ మీ దాకా చెక్కుతారు, అట్టిట చెక్కరు. ఆ ప్రజాస్వామ్యంతో పెట్టుకున్నప్పుడు అంటే ఎట్లుంటదంటే సముద్రంతో నేను సముద్రానికి వ్యతిరేకంగా పోతానే ఒక అజ్ఞానంగా ఎట్లయితే మాట్లాడతావో అట్లా మాట్లాడినారు మీరు. ఇప్పుడు విద్యార్థులందరూ ఆడికి వస్తే పరోక్షంగా తీవ్రవాదులు లెక్క వారిని ఎట్లా అంటే ఒక ట్యాగ్ వేసేటటువంటి ప్రయత్నం రవికిరణ్ గారు చేస్తారు. ఉల్టా చెక్కుతారంట, చెక్కుతారు. ఎవరిది చెక్కుతాడు? ఏం మాట్లాడుతున్నారు మీరు? అధికారం, మదము, బలుపు అనేది తల నుంచి నెత్తికెక్కిందా? తల నుంచి నెత్తికెక్కిందా? నాకు అర్థమైతలే. ఏం చెక్కుతారు? ఏం భాష మాట్లాడుతారు? ప్రజాస్వామ్యంలో చెక్కుతారని మాట్లాడు. ఢిల్లీలో వచ్చి టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళని కొట్టిండ్రు అని అంటారు. కొట్టినారు మీరు పంపించిన పోలీసు వాడు. ఎవరు కొట్టిరు? టైమ్స్ ఆఫ్ ఇండియా జర్నలిస్టులను కొట్టిరు సార్ అని చెప్పి మాట్లాడుతున్నారు. జర్నలిస్టులను కొట్టినాడు ఎవరు? పోలీసు వాళ్ళు కొట్టిండ్రు. ఎవరు కొట్టిండ్రు? ఎవరన్నా వచ్చేసేసి నిన్న అక్కడ ఏది ఆయన వాంగ్షుక్ గారు, సోనం వాంగ్షుక్ గారిది ఆడ ఏది ఫ్లాస్క్ ఉంటే దాంట్లో చికెన్ సూప్ తాగుతున్నాడు అని చెప్పి వచ్చి సోషల్ మీడియాలో పెట్టడానికి వచ్చింది సార్. ఇమీడియట్ గా ఆడికి వచ్చినటువంటి జనాలు
అక్కడున్న ఫ్లాస్క్ తీసుకొని వచ్చి వాళ్ళ నెత్తి మీద పోసిర్రు, ఉందారా చికెన్ సూప్ దీంట్లో అని. నువ్వు అసలు చూసినట్టు చికెన్ సూప్ తాగుతుండని ఎట్లా పెట్టినావు అన్నారు. ఇట్లాంటి ఫేక్ న్యూస్ ని మొత్తం అడుగడుగున ఎక్స్పోజ్ చేసింది జెన్సీ. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు చేస్తున్నటువంటి మంచి పని, అహింసతో చేస్తున్నటువంటి పని కూడా హింస లెక్క దీన్ని తీర్చిదిద్దేటటువంటి ఒక మీడియా హౌస్ ని డెవలప్ చేసుకుంటారు. వాళ్ళని తీవ్రవాదుల లెక్క ఇట్లాంటి వాళ్ళని డిబేట్లలో కూర్చోబెట్టుకొని దాని యొక్క కార్యాచరణ నిర్వర్తించేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నేనంట నీట్ పేపర్ లీకేజ్ని ప్రధానమంత్రి గారు ఖండిస్తున్నారండి. చాలా నిజంగా చాలా చండాలం అని చెప్పి మాట్లాడు. ఇది ఒకసారి లీక్ అయిందా? ముందుసారిగా అంతకంటే ముందు కూడా లీక్ అయింది కదా. ఏం కఠిన చట్టాలు తెచ్చిండ్రు రవికిరణ్ గారు? మీరు ఎన్నిసార్లు ఖండించిండ్రు, ఎన్నిసార్లు రాజీనామా చేసిండ్రు? పిల్లలు సస్తే తప్ప, పేద మధ్య తరగతి కుటుంబాలు రోడ్డు మీద పడితే తప్ప అయినా కనికరం ఏం లేదు. అయితే నేను ఇందాక పాపారావు గారు దానికి నేను ఒకటి చెప్పాలి. సిజేపీ సార్ మా విషయంలో అక్కడ పేపర్ లీకేజ్లకి వ్యతిరేకంగా మేము కొట్లాడుతున్నాం. మీరు పొలిటికల్ గా దాన్ని క్యాష్ చేసుకోలేకపోయారు, పొలిటికల్ మైలేజ్ తెచ్చుకోలేకపోయారు సిజేపీకి, అందుకే ఇప్పుడు మీరు ముందుకొచ్చారనేది. సార్ ఛాత్రోం కి గూంజ్ అనేటటువంటి కార్యక్రమము, విద్యార్థుల ప్రతిధ్వనులు అనేటటువంటి ఒక కార్యక్రమము రాహుల్ గాంధీ గారు తీసుకున్నారు. అది కోటాలో ఫస్ట్ మేము లాంచ్ చేసినాం. కోటా తర్వాత మళ్ళీ మేము డెహ్రాడూన్ లో కూడా అయిపోయింది. అది అక్కడ మాత్రమే కాదు, పాట్నా, అలహాబాద్, ఢిల్లీలో కూడా ప్రోగ్రామ్స్ షెడ్యూల్ అయి ఉన్నాయి. ఎవరి కోసం చేస్తున్నాం? ఆ చనిపోయినటువంటి పిల్లల యొక్క పేరెంట్స్ తోటి మమేకం అయిపోయి. సార్ నేను ఈ రోజు కూడా చెప్తున్నా, పాపం నిన్న ఓన్లీ విద్యార్థుల యొక్క లాఠీ చార్జ్ గిట్ట ఉంటే వాళ్ళని తీవ్రవాదుల కింద వేసి సెక్షన్లు బుక్ చేసి లోపడేసేటోళ్ళు. పార్లమెంట్ కి ప్రతిపక్షాలు మొత్తం ప్రధానమంత్రి ఇంటికాడికి వచ్చినాయి కాబట్టి మీడియా అటెన్షన్ తప్పకుండా వాళ్ళ మీదకి వచ్చింది కాబట్టి చర్చ జరుగుతుంది. విద్యార్థులు స్టూడెంట్స్ అంటున్నాం, మాకు పార్టీలతో సంబంధం లేదంటున్నా. కేవలం మా పార్టీ కాదు, వేరే వాళ్ళు కూడా మద్దతు ఇచ్చిండ్రు, వాలంటీర్లు కూడా మద్దతు ఇచ్చారు. కానీ మేమేమంటున్నామంటే విద్యార్థులు రోడ్ ఎక్కి ప్రజాస్వామ్యబద్ధంగా అహింసా మార్గంలో నిరసనలు తెలియజేస్తుంటే తాట దిశమని మాట్లాడుతున్నటువంటి వాళ్ళందరి యొక్క ఈ అంశాలను విద్యార్థులు వినాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఈరోజు మన కడుపులో నొప్పి అయింది, మనకి ఇబ్బంది జరిగింది, నా ఆవేదన వినండి సార్ అంటే తీవ్రవాదం అంటావా? ఇది మొదటిసారి కాదు, అది నేను అంటున్నా. మరి ఇదే ఖలిస్తానులు అని చెప్పినటువంటి రైతులకు ఇదే ప్రధానమంత్రి వచ్చి ముక్కు చంపలేసుకొని క్షమాపణ అని చెప్పిండు. 3 నల్ల చట్టాలు ఎందుకు తీసుకొని పోయిండు వెనక్కి? ఎందుకు తీసుకొని పోయిండు? ఆ రోజు కూడా విజయవాడని వాదించారు. ఇది ఒక డిఫాల్ట్ డైలాగులు ఏముంటాయంటే వీళ్ళకి వాట్సాప్లో పంపిస్తారు ఇట్లా, ఇగో బయట దేశాల నుంచి ఫండింగ్ వచ్చింది, ఇది అల్లరి మూకలను ప్రేరేపించేటటువంటిది, దేశం యొక్క సార్వభౌమత్వాన్ని అడ్జేసేది, ఏది అనిశ్చితిని రగిల్చేటటువంటి ఒక ఉగ్రవాద ఈ ఫార్మల్ డైలాగులు. ఇక్కడ సిజేపీ ఉద్యమంలో కూడా ఈ విద్యార్థుల గురించో పరీక్షల గురించో కాకుండా మిగతా అంశాల గురించి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే పురాణాలు ఎందుకు వస్తాయి, లేకపోతే అవన్నీ కూడా అన్నెసరీ తీసుకుంటే ఎవ్రీథింగ్ వాజ్ బ్రూటలీ ఎక్స్పోజ్డ్. నేను చెప్తున్నా, మీరు ఒక్కసారి సోషల్ మీడియా రివ్యూ చేసి ఇంకో డిబేట్ పెట్టండి. ఇప్పుడు నాకు సమయం ఇస్తే అన్ని తీసి నేను చూపిస్తా. ఎందుకంటే వీళ్ళ సోషల్ మీడియా వాళ్ళని అక్కడ పంపించి, ఉదాహరణ నేను మీకు ఇందాక అందుకనే చెప్పిన, ఒకరిని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నాకు పంపించి సోనం వాంగ్షు పక్కన పాపం ఒక ఫ్లాస్క్ ఉండే, ఆ ఫ్లాస్క్ సంబంధించిన చికెన్ సూప్ తాగుతున్నాను అంటాడు. ఆ చికెన్ సూప్ వాడు లైవ్ తీసుకుంటేనే తీసుకొని వచ్చి ఆ ఫ్లాస్క్ ఉన్న నీళ్లు వీడి నెత్తి మీద పోస్తారు. బీజేపీ యొక్క కొన్ని విధ్వంసకర శక్తులు, అప్రజాస్వామిక శక్తులు వీళ్ళ వెనకాల ఉండి నడిపిస్తున్నాయి అనేది కీలకమైన కామెంట్ రవికిరణ్ గారు చేసింది. పాపారావు గారు మీరే పాపారావు మీరు ఇందాక చెప్పారు అని చెప్పారు. ఏం లేదు, ఇప్పుడు ఇద్దరు చాలా కొన్ని అంశాలు చెప్పారు. సిజేపీ ఇంట్రెస్ట్ ని, సిజేపీకి రక్షణగా మేము ఉన్నట్లుగా రామ్మోహన్ చెప్తారు, రామారామ్మోహన్ చెప్పారు. అయితే అది చాలా విచిత్రం అసలు సార్. ఇప్పుడు వాళ్ళ మీద ఆధారపడి వాళ్ళు తెచ్చినటువంటి టెంపో మీద నిన్న ధర్నా చేసుకుని నిన్న 100 మంది పిల్లలు ఎన్ని దెబ్బలు తిన్నారు నిన్న అక్కడ, ఎంతమందికి తల్ల బయలు, ఎంతమందికి ఎరిగాయాలని, మీ రక్షణ ఏముంది అక్కడ? కాదు, వాళ్ళు నిస్సహాయులు, అసహాయ సూర్యులాగా శాంతియుతంగానే వాళ్ళు ఢిల్లీని నిన్న మొత్తం ప్రదర్శన చేశారు. మీ వల్ల వాళ్ళకి వెయిటేజ్ రాలా. కానీ పాపారావు గారు, నా పాయింట్ ఏంటంటే వెయిటేజ్ పక్కన పెడితే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలకైతే ప్రధానమంత్రి ఒకటే ఆలోచిస్తున్నారు, అదర్వైజ్ కేంద్ర మంత్రులు అక్కడికి వచ్చేవాళ్ళు కాదు. సో ఇప్పుడు కేంద్రం తీసుకునే నిర్ణయాల ఆధారంగా ఈ నిరసనలు, ఉద్యమాలు కొనసాగుతాయా లేదా అనేది ఉంటుంది. మీ ఎనాలిసిస్ ఏంటి? ఏం జరిగే అవకాశం ఉంది? అంటే తక్కువ ఉంది సార్. నేను ఇప్పుడు చెప్పిన లోక్మార్క్ టైమ్స్ అనేది దాని ప్రకారం అయితే వాళ్ళు రిజైన్ చేయడం అంత ఈజీ కాదని.
రిజైన్ చేయకపోతే ఇటు పక్క వీళ్ళకి కూడా ఇప్పుడు ఎంత విద్యార్థులు వాళ్ళు ఫ్లెక్సిబుల్ గా ఉండాలనుకుని వాళ్ళ సమస్య సాల్వ్ అవ్వాలనుకున్నా ఇది ఆల్రెడీ పొలిటిసైజ్ అయిపోయింది. వాళ్ళు కూడా ఎవరి కంట్రోల్లో ఉండదు ఇంకా ఉండదు. అందుకని వీళ్ళు కూడా టఫ్ అవుతారు ఇటు. ఇది ఇంతటితో ఆగేది కాదు అని నేను అట్లా వాళ్ళు కానీ అంటే ఇప్పుడు దీనిలో ఫ్లెక్సిబుల్ గా ఉండగలిగింది ఎవరు? పాలక పక్షం ఉండాలి. వాళ్ళు ఉంటేనే మిగతా అన్ని సాల్వ్ అవుతుంది. వాళ్ళు గట్టిగా మేధోమథనం చేసుకొని కానీ ఏదైనా చేసుకొని కానీ ఒకటి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఒక ప్రోగ్రామ్ ఒకటి ఉండాలి బీజేపీకి కూడా. దేశంలో ఎంప్లాయ్మెంట్ పెంచడానికి ఒక ప్రోగ్రామ్. 2 కోట్ల ఉద్యోగాలు ఉన్నారు, ఫెయిల్ అయ్యారు. సరే మామూలుగానే నిరుద్యోగం పెరుగుతుంది, ప్రపంచం అంతా పెరుగుతుంది, ఇక్కడ పెరుగుతుంది. సో దీని గురించి ఒకటి. రెండోది ఆ ఎగ్జామ్ లీకేజీకి సంబంధించి అయినా ఇందాక మన రవికిరణ్ గారు ఏమంటున్నారు, మరణదండన పడాలి అన్నారు. ఓకే, మరణదండన వేయడం మొదలు పెడితే ఇప్పుడు అసలు మామూలుగా ఏం చేస్తున్నారు, చాలా చట్టాలను నీరుగా చేస్తుంది బీజేపీ ప్రభుత్వం. రిఫార్మ్స్ పేరుతో లేబర్ చట్టాల దగ్గర నుంచి చాలా వాటికి కఠినమైన శిక్షలు ఉన్న వాటిని డైల్యూట్ చేసేస్తున్నారు. ఆల్రెడీ కఠినమైన శిక్షలు తప్పులు చేస్తే పడే కఠినమైన శిక్షలు అన్ని డైల్యూట్ చేసేసి అవి నేరాలు కాకుండా చేసినవి కూడా ఉన్నాయి అనేకం. మరి అంతా డైల్యూట్ చేసి దొంగలు మరి పాత చట్టాలు అయ్యి వాటిల్లో అన్ని సరిగ్గా ఉండకపోవచ్చు. సరిదిద్దడం వేరు కానీ రక్షణ కార్మికులకి సామాన్యులకి రక్షణ కల్పించే చట్టాలను మీరు అంత గుడ్డిగా మొత్తం తీసేసి అవతల మారేయటం, వాటిని డైల్యూట్ చేయడం మంచిది కాదు. అది వెంటనే మరణశిక్ష పడాలనే రవికిరణ్ గారి ఆకాంక్ష. సరే, ఆయన కొంచెం డీసెంట్ గా ఉంటారు, నాకు తెలుసు ఆయన గురించి. అయితే ఏంటంటే ఇట్లాంటి వాళ్ళు అనుకోవడం ఏంటంటే ఆ పైనాయకత్వం నేను ఐ డోంట్ థింక్ అట్లా జరుగుతుంది నేను అనుకోను వాళ్ళు చేయగలని. తర్వాత స్కామ్స్ విషయం వస్తే కానీ ఇంకోటి కాదు ఈ నేపాల్ శ్రీలంక ప్రస్తావన ఎందుకు వస్తోంది? అక్కడ జంజీ ఉద్యమాలతో దీనికి పోలికెందుకు వస్తోంది? అంటే జంజీ ఉద్యమాలు అన్నీ అలాగే జరిగినాయి కదా, నిరుద్యోగం బేస్ మీద జరుగుతున్నాయి సార్. కానీ అంత వీక్ డెమోక్రసీ లేదు కదా ఇండియాలో. ఇప్పుడు నేపాల్ శ్రీలంకతో పోల్చే పరిస్థితుల్లో భారతదేశం ఉందా? నేను అనుకోను అలా అని. శ్రీలంకలో కూడా జరిగింది కదా, జంజీ ఉద్యమమే జరిగింది ఒక రకంగా. మళ్ళీ నేపాల్లో ఇప్పుడు కొత్త ప్రధానమంత్రి వచ్చాక మళ్ళీ మొదలైంది. ఎక్కడ నేపాల్లో మళ్ళీ మొదలైంది. నేపాల్ ఎందుకంటే నాకు ఒక అవగాహన ఉంది ఇప్పుడు ఆ విషయంలో. నేను పోను, నాకు కొంత నేపాల్ కాదు ఆ పోలిక అసలు కరెక్టా కాదా అని అడుగుతున్నాను నేను. కరెక్ట్ అంటే మరి యువజనులు చేస్తే ఎక్కడైనా మరి యూత్ అనే నిరుద్యోగం ఇష్యూగా ఉన్న యువజనులు చేస్తున్నటువంటి ఉద్యమాలన్నిటికీ జంజీ ఉద్యమాలు అనే పేరే ఉంది కాబట్టి ఆ పేరు కూడా దీనికి కూడా పెట్టుకుంటే తప్పేమీ లేదు. అలాగే ఉంటదేమో బహుశా. ఎందుకంటే నిరుద్యోగం దీనిలో కూడా ఒక ఇష్యూ. నీట్ మనకు ముందు ఎంత కనపడుతున్నా దాని వెనక ఉన్న ఇష్యూ మేజర్ నిరుద్యోగమే. సో అది తర్వాత నేను అనేది ఏంటంటే ఇందాక రవికిరణ్ ఏమంటారు ఆయన అనేది ఏంటంటే స్కాములతో రాజీనామాలు అనేది ఏదో వస్తే నేను అనేది ఒకటి. యూపీఏ 1 యూపీఏ 2 స్కాములు జరిగింది. కానీ ఆ స్కాముల మీద విచారణలు వేసుకుంది ఆ గవర్నమెంటే వేసుకుంది, కాంగ్రెస్ గవర్నమెంటే విచారణలు వేసుకుంది. విచారణలు వేసుకుని ఈ రాజాని కనిమణి ఇట్లాంటి వాళ్ళందరినీ జైళ్లలో కూడా పెట్టుకుంది. అన్ని చేసింది కాంగ్రెస్ వాళ్ళే. కానీ ఆ స్కాములకి ఈ స్కామ్ కూడా తేడా ఉంది. మళ్ళీ ఆ స్కాములే దాని మీద జరగాల్సిందే, దాని మీద శిక్ష పడాల్సింది అనుకుందాం. సరే, అయితే ఒక్క నిమిషం ప్లీజ్. ఏంటంటే అక్కడ మీకు ఆ స్కాముల్లో ఇండైరెక్ట్ గా ఎఫెక్ట్ తప్పితే డైరెక్ట్ గా సొసైటీకి ఎఫెక్ట్ లేదు. 2G కానీ కోల్ స్కామ్ కానీ అది ఎఫెక్ట్ ఉంటుంది. కానీ ఇక్కడ మీకు చాలా సారీ స్కాముల గురించి టైం లేదు. కానీ ఇప్పుడు ఇవాళ పార్లమెంటులో ఈ పార్లమెంట్ సమావేశాల్లో అసలు ఈ అంశం మీద ఒక కన్క్లూజన్ వస్తుందా అదే ఎదురు చూస్తున్నారు. ఆ కన్క్లూజన్ వచ్చేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, అసలు సిజేపీ ఎందుకు వచ్చింది? సిజేపీ వాళ్ళు రాజకీయాల మీద మాకు విశ్వాసం లేదని చూద్దాం. పిల్లలకు మైక్ పెడితే వాళ్ళు రాజకీయాల మీద విశ్వాసం లేదని పాసిబుల్ కాదు కదా. ఇప్పుడు రాజకీయాలతో సంబంధం లేకుండా ఎలా కుదురుతుంది? ఇందాక మీరే అన్నారు అయిపోయింది. ఇప్పుడు రాజకీయాలు మాకు వద్దు అనేది మరి నేను ఉద్ధవ్ ఠాక్రేని చేయబట్టి ఆయనే తీసుకెళ్లి చెయ్యెత్తిస్తున్నాడు కదా. సో అది ఎలా కుదురుతుంది? కొంతమంది సెలెక్టివ్ రాజకీయ నాయకులు కావాలి, అది చెప్తే ఓకే. సెలెక్టివ్ గా మాకు రాజకీయ నాయకులు కావాలి, కొంతమంది వద్దు. ఇప్పుడు మాకు బీజేపీ ఇష్టం లేదు, బీజేపీ మీద కోపం ఉంది. దట్ కెన్ ఫైట్, పొలిటికల్ గా ఫైట్ చేయొచ్చు. ఇంక బయటకు వచ్చి సిజేపీ ఒక పార్టీగా మారి ఫైట్ చేయొచ్చు పొలిటికల్ గా. ఒక్క నిమిషం కన్క్లూడ్ చేస్తాను. లాస్ట్ అంటే ఎవరి పర్సనల్ తీసుకునేది కాదు, కానీ దయచేసి రవికిరణ్ గారికి విజ్ఞప్తి ఏంటిదంటే ఎప్పుడైనా సార్ పిల్లలు అనేటోళ్ళు ఇబ్బంది పడుకుంటా రోడ్లు ఎక్కిరు సార్. వాళ్ళకు ఉంటున్నటువంటి కష్టాన్ని అర్థం చేసుకోరు. కానీ చెక్ చేస్తాము లేకపోతే పిల్లలు మనకు కూడా పిల్లలు అహంకారం మాట సార్ దయచేసి. చాలా హర్ట్ చేసింది, చాలా హర్ట్ చేసింది. రవికిరణ్ గారు చాలా హర్ట్ చేసింది. పిల్లలు చెక్ చేస్తాము
లేకపోతే పొడి చేస్తాము, వాళ్ళ సంగతి చూస్తాం, ఇంకేదైనా కాదు, ఆ తాట తీస్తాం, తాట తీస్తాం, ఒక్క నిమిషం, చెక్కేస్తాం. ప్లీజ్. దయచేసి ఈ భాష బంద్ చేసుకోండి. కాదు, అది చెక్కేస్తాం అని అన్యాయమైన పిల్లలు, అన్యాయమైన పిల్లలు సార్, మీరు అట్లా మాట్లాడద్దు చెప్తున్నా. మొదటిది వాళ్ళని దేశద్రోహులు అంటున్నారు, రెండోది వాళ్ళని చెక్కేస్తామంటున్నారు. ఈ దురహంకారం దయచేసి ఖండించుకోండి. అది ఇప్పుడు కన్క్లూడ్ అవ్వదు. ఓకే, అసాంఘిక శక్తుల విషయంలో ఆయన అంటున్నారు, పిల్లల విషయంలో మీరు అంటున్నారు. సరే, ఈ రోజు ఏం జరుగుతుందో చూద్దాం. ఈ రోజు కూడా పార్లమెంటు ముట్టడికో లేకపోతే ఇంకో కార్యక్రమానికో కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది, చలో పార్లమెంటు. ఈ రోజు కూడా ఢిల్లీలో హడావుడి వాతావరణం కనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందని. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.